నమస్కారం అండి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు మేము స్టార్ట్ చేసేది ఒక సెషన్ ఐపీఎల్ అంటున్నాము. ఐపీఎల్ అంటే క్రికెట్తో సంబంధించింది ఏం కాదు. ఇట్ ఈస్ ఇండియన్ పొలిటికల్ లీగ్ 2020. ఈ 2020 ప్రోగ్రామ్ ఏంటంటే 20 క్వశ్చన్స్ మేము ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ అంటాం. ఎవరైతే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏ నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ రావచ్చు. మన మైరా మీడియా ఆఫీస్కి డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ పాయింట్స్ చెప్పొచ్చు. మీ నియోజకవర్గ ఓటర్స్కి మీరు మంచిగా ఇంప్రెస్ చేయొచ్చు. సో అది ఈ బేసిక్ ప్రోగ్రామ్ అండి. సో ఈరోజు మనతో పాటు వరంగల్ కాన్స్టిట్యున్సీకి ఒక ఆస్పైరింగ్ క్యాండిడేట్ ఉన్నారండి. ఆయన వేరియస్ పొలిటికల్ పార్టీస్కి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ప్లస్ వరంగల్ నియోజకవర్గ ఓటర్స్ కూడా ఆయన ఒక సందేశం చేయాలనుకుంటున్నారు. సో ఈరోజు ఏంటో మనం తెలుసుకుందాం. సో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ మురళీ దర్శన్ గారు. నమస్తే. సో మన ముందు డాక్టర్ మురళీ దర్శన్ గారు ఉన్నారండి. ఈజ్ అన్ MBA అండ్ ఫస్ట్ PhD ఇన్ WTO. దాని తర్వాత ఆయన చాలా వర్గాల నుంచి చాలా నిరుపేద కుటుంబం నుంచి పై స్థాయి వరకు ఎదిగారండి. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యువతకి మన డాక్టర్ మురళీ దర్శన్ గారు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఆ టాప్ లెవెల్కి వెళ్ళారు. ఆయన ఇక్కడే కాదండి, ఈజ్ అ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ప్లస్ నైపర్ అనే మన ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన ఫార్మస్యూటికల్ బిజినెస్కి హీ వాజ్ ద పర్సన్ హూ హాస్ క్రియేటెడ్ దట్ ప్రోగ్రామ్. JNTUలో ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా సారే స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఏంటంటే ఫారెన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ పాలసీ అనేది ఫస్ట్ టైం ఇచ్చింది కూడా మన ఇండియాలో సారే. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది కూడా ఫస్ట్ టైం సారే. ఇవన్నీ కాకుండా మిగతా రాష్ట్రాలకు అవన్నీ పాకినాయి. అవన్నీ కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా ఇంకా. సో ఇవే కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, లాటిన్ అమెరికా వాళ్ళన్నిటికీ కూడా వాళ్ళ రిచ్ ఎక్స్పీరియన్స్ చాలా మటుకు వాడుకుంటున్నారు. ఇవే కాకుండా సార్క్ నేషన్స్కి, వేరే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటి కూడా ఈజ్ అ పాలసీ అడ్వైజర్ అండి, ఎకనామిక్ పాలసీ అడ్వైజర్. అన్నిటి కూడా ఎట్లా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలా అన్నిటిని కూడా చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈరోజు మనము సార్ గురించి తెలుసుకుందాము. సార్ రిచ్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. ఎస్పెషల్లీ మన ఓరుగల్లు అంటాం, మనం వరంగల్ అన్నాం. ఓరుగల్లు ఇస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. కాకపోతే ఈరోజు మనం చెప్పేది మన వరంగల్ గురించి, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ గురించి. డాక్టర్ మురళీ దర్శన్ గారి తన ఒక ఆలోచన ఏంటి, తను ఏమనుకుంటున్నారు, తను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. నమస్తే అశ్విన్ గారు. రైట్ సార్. మొట్టమొదటి ప్రశ్న డాక్టర్ గారు ఏంటంటే, ఇప్పుడు మనం పేపర్లు ఇవాళ నిన్నట్లంతా చూసాము, కొన్ని రాజకీయ వర్గాలు ఏం చేస్తున్నాయంటే 400+ సీట్స్ వస్తే మేము కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేస్తామంటున్నారు. అంటే మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామని. ఈ రాజ్యాంగాన్ని చేంజ్ చేయడము అనేది మంచి పరిణామమా కాదా? దీనివల్ల ఏమవుతుందంటే చాలా మటుకు BC, SC, ST వర్గాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళలో ఒక ఆందోళన క్రియేట్ అయింది. ఇదేంటి సడన్గా చేంజ్ చేయడము అనేసి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కి ఒక దెబ్బన ఏంటిది ఇది అనేది అర్థం కావట్లేదు. సో మీలాంటి పెద్దలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ విత్ దిస్ ఏమంటున్నామంటే ఈ రాజ్యాంగాన్ని చేంజ్ చేయడం ఏంటి, ఇది మాకు అర్థం కావట్లేదు. ఇది రాజ్యాంగాన్ని చేంజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అశ్విన్ గారు. రాజ్యాంగాన్ని లోన అమెండ్మెంట్ చేయొచ్చు, ఓకే, కానీ రాజ్యాంగం చేంజ్ చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అశ్విన్ గారు, నాకు 420 సీట్లు వస్తే నేను చేంజ్ చేస్తానని ఒక పబ్లిక్ని మభ్యపెట్టడం అనమాట. ఇదంతే. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. వచ్చినప్పుడు చూస్తే పోతుందని కొట్టేయచ్చు. ఓకే, పబ్లిక్ అంతా ఇదిగా లేరు. ఇవాళ పబ్లిక్ చాలా మేధావులు, మన పొలిటీషియన్స్ కంటే కూడా చాలా మేధావులు. అవగాహన పెరిగింది. ఇవాళ సోషల్ మీడియాలో ఎవరు ఏంటిది, ఎవరు ఏం వాగ్దానాలు చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో రాజ్యాంగాన్ని చేంజ్ చేయడం అనేది ఆషామాషి కాదు అశ్విన్ గారు. దాన్ని చేంజ్ చేయాలంటే ఎందువలన చేంజ్ చేస్తున్నారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఇది ఒక ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. కరెక్ట్. ఎన్నో దేశాల నుంచి ఇంపార్టెంట్ ఇవి తీసుకొని దీంట్లో నిర్మాణం చేయబడింది. కరెక్ట్. సో కాబట్టి దాని ఎక్కడ నీకు లోపం ఉంటే ఆ వెసులుబాటు ఇచ్చారు కదా, నువ్వు అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా. అంటే పబ్లిక్ని ఎందుకు ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నారో నాకు తెలియదు, కానీ అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వెరీ గుడ్ సార్. కాకపోతే ఇప్పుడు మనం లోక్సభ గురించి మాట్లాడుతున్నాం సార్. మాకున్న డేటా ప్రకారం ఏంటంటే
ఈ అటెండెన్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ వరంగల్ కానీ వేరే తెలంగాణ వాళ్ళది కానీ ప్లస్ ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే సినిమా యాక్టర్స్ అన్ని డియోలు ఉన్నాడు, దాని తర్వాత మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్, చాలా మంది ఎంపీస్ ఉన్నారు. వాళ్ళ అటెండెన్స్ ఇస్ బిలో 20% సార్. ఒక ఎంపీకి కావాల్సిన అర్హత ఏంటి, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఏం ఉండాలి? ఇట్లా అటెండెన్స్ వాళ్ళు ఎగ్గొట్టుకొని పోయి వాళ్ళని ఎలెక్ట్ చేసినది ఎందుకు? పార్లమెంట్లో కూర్చొని క్వశ్చన్స్ అడగడానికి కదా. అటువంటి వాళ్ళు అర్హుల టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్ అనేది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే వాళ్ళని అక్కడ తీసుకొచ్చే పార్టీలను అడగాలి మనం. ఓకే, ఆ పార్టీలను ఎందుకు అడగాలి అంటే వాళ్ళు షో పీస్ లాగా చూపెట్టాలనుకుంటున్నారా, ఈ దేశంలో ఏమన్నా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారా? ఇప్పుడు షో పీస్ లాగా తీసుకుంటే దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. అంటే కంట్రీ డెవలప్ కావాలంటే మేధావులను తీసుకోండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ తీసుకోండి. కానీ మీరు ఇటువంటి వాళ్ళని తీసుకొని ఓన్లీ ఒక షో పీస్ లాగా నాకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది, వాళ్ళు గెలుస్తారు, బికాజ్ వీళ్ళంతా కూడా యాక్టర్స్. కాబట్టి యాక్టర్స్లో కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పార్లమెంట్లో. కానీ ఇప్పుడు వాళ్ళ అటెండెన్స్ అంటున్నారు, అటెండెన్స్ రాకపోతే పెనల్టీస్ అనేది ఉండాలా? నీకు ఎందుకు తీసుకున్నారు, నీ రిప్రజెంటేషన్ ఎందుకు? ఊరికనే వెళ్ళి అక్కడ శాలరీ తీసుకోవడం కాదు, ఊరికనే వెళ్ళి నువ్వు ఏమి చెప్పకుండా నీ ఒక కాన్స్టిట్యున్సీని అక్కడ రిప్రజెంట్ చేయకపోతే ఈ షుడ్ నాట్ బి అలౌడ్. ఎప్పటికి కూడా ఆయనకు అలౌ చేయొద్దు మళ్ళీ ఇంకోసారి పార్టిసిపేట్ చేయడానికి. అటువంటి ఏమన్నా కొన్ని మార్పులు తీసుకొస్తేనే కానీ ఏమైనా చేంజెస్ వస్తాయి అశ్విన్ గారు. అదర్వైజ్ ఉట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. నీ దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటే దేశంలో ఎంతోమంది నిపుణులు ఉన్నారు. ఒక డిఫెన్స్ సర్వీస్లకి టాప్ పీపుల్ని తీసుకోండి, ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఐఏఎస్ ఉన్నారు, కొంత వాళ్ళని తీసుకోండి, జడ్జెస్ని తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జెస్ని, నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఉంది, అందులోకి వాళ్ళ ఇష్యూస్. బికాజ్ దేశ రక్షణ వాళ్ళు కాపాడుతుంటారు, వాళ్ళకి తెలిసి అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి అని. అక్కడికేం తీసుకోండి. దెన్ లోవర్ రంగ్లో అంటే కింది స్థాయిలో ఉన్న దాంట్లోకి కొంత తీసుకోండి. వానికి కష్టాలంటే ఏంటో తెలుస్తుంది, తెలిసినప్పుడు వానికి అటువంటి పదవి ఇచ్చినప్పుడు మనం ప్రాపర్గా గ్రూమ్ చేస్తే తను జస్టిస్ చేస్తాడు. కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మన ఓరుగల్లు, మన వరంగల్ని మనము ట్రై సిటీస్ అంటాం, వరంగల్, హన్మకొండ అండ్ కాశీపేట. మన ఓరుగల్లు కాన్స్టిట్యున్సీని మీరు ఇన్ కేస్ మీకు సీట్ వస్తే, ఎనీ పొలిటికల్ పార్టీ మీకు సీట్ ఇస్తే మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగినరు అశ్విన్ గారు. ఒక డెజర్ట్ని లాస్ వెగస్ లాగా తయారు చేసింది ఉన్నది. ఇది అబద్ధాలు కాదు, నిజంగా కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. కరెక్ట్. మన నాయకుల్లాగా నేను డల్లా చేస్తాను, ఇంకో దాన్ని ఇస్తాన్బుల్ చేస్తాను, లండన్ చేస్తాను కాదు. చేయొచ్చు, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ వనరులు ఉన్నాయి, ఆ మ్యాన్ పవర్ ఉన్నది. నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా నీ కంట్రీకి అట్రాక్ట్ చేయాలనేది అదొక పెద్ద ఆర్ట్. కరెక్ట్ సార్. అంటే ఎన్నో దేశాలు ఈ బంగారు పక్షిని చూస్తున్నాయి. బంగారు పక్షి భారతదేశం. కరెక్ట్. ఈ దేశంలో 29 దేశాలు ఉన్నాయి అశ్విన్ గారు. ఒక్కొక్క రాష్ట్రము ఒక దేశంతో సమానం. కరెక్ట్. అంత పొటెన్షియల్ నా దేశంలో ఉన్నది. అందులో ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఒక అద్భుతమైన ప్లేస్. అవును సార్. ఇవాళ ఇండియన్ ఎకానమీకే ఇది ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నది. కరెక్ట్. మహారాష్ట్ర, మన తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్స్ హెవీ పోతాయి. కరెక్ట్ సార్. కమింగ్ టు వరంగల్, అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మా సెక్టర్లో తీసుకురావచ్చు, ఐటీ సెక్టర్లో తీసుకురావచ్చు, టూరిజంలో తీసుకురావచ్చు, మెడికల్ టూరిజంలో తీసుకురావచ్చు, దెన్ రూరల్ టూరిజంలో తీసుకురావచ్చు, రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేయొచ్చు. మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అశ్విన్ గారు, ఇక్కడ వరంగల్లో కాజీపేట ఏదో చెప్పినరో, కాజీపేట నుంచి 46% ఆఫ్ ది ఇండియన్ ఫ్లీట్ టచెస్ కాజీపేట. ఫ్లీట్ అంటే మన షిప్స్, ట్రేడ్, కంప్లీట్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్. అంటే సౌత్కి ఎక్కడ పోవాలన్నా, నార్త్కి ఎక్కడ పోవాలన్నా కాజీపేట సెంట్రల్. ఇప్పుడు కేరళ తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇవన్నిట్లో కూడా ఇది ఒక
ఎపి సెంటర్, కరెక్ట్, సెంటర్ పాయింట్. రైట్. సో ఇక్కడ నువ్వు వేర్ హౌసెస్ డెవలప్ చేయొచ్చు, లాజిస్టిక్స్ హబ్స్ డెవలప్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఇది ఒక హబ్గా తయారవుతుంది. సో ఏమీ లేని ఒక సింగపూర్ని, గాలి తప్పితే ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసే సింగపూర్ని ఇవాళ ప్రపంచ పట్టణంలోకి తీసుకెళ్లారు. కరెక్ట్. 134 దేశాలకు వాళ్ళకు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇవాళ మన రాష్ట్రము, మన పక్క రాష్ట్రం ఉన్నది, మనతో వీడిపోయిన రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ఆ కోస్ట్ లైన్ని కనుక ప్రాపర్గా యూజ్ చేస్తే ఇన్ ద సెన్స్, ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, మెయింటెనెన్స్ ఆఫ్ షిప్స్. కరెక్ట్. మన బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీలో పోయే ప్రతి వెజల్ని మనం మెయింటెనెన్స్ చేయొచ్చు. రైట్. దాని ద్వారా ఒక 5 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. అంటే మీరు అనే ప్రకారం ఏంటంటే మన విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఇవన్నీ కోస్ట్ లైన్ అంతా కోస్ట్ లైన్ మీద ఈస్ట్ వెస్ట్. ఇదే కాదు, భారతదేశంలో ఉన్న కోస్ట్, ఇప్పుడు నేను బే ఆఫ్ బెంగాల్ అంటున్నాను, అరేబియన్ సీ అంటున్నాను, ఇండియన్ ఓషన్ అంటున్నాను. ఈ ఏ కోస్ట్ లైన్ కి భారతదేశంకు టచ్ అవుతుందో అక్కడ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే మళ్ళీ నీ దగ్గర ఆ నైపుణ్యత ఉండాలా. కరెక్ట్. ఉండాలంటే నువ్వు యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి ఫ్రమ్ ఫిన్లాండ్, అటువంటి యూనివర్సిటీతో టైఅప్ అయ్యి నీ ఐటీఐ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు ఐటీఐలో చదువుకున్న వాడు ఉపాధి లేకుండా ఎవరు లేకుండే. కరెక్ట్. దాని లోపల ఇంకా పునర్వైభవం తీసుకురావాలంటే ఇవాళ స్కిల్ అనేది ఒక హై లెవెల్కి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి. ప్రపంచ దేశాల్లో ఉన్న అతి ముఖ్యమైన యూనివర్సిటీస్తో టైఅప్ చేసి వీళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. కరెక్ట్. అప్పుడు డెవలప్మెంట్ అనేది కంపల్సరీ అవుతుంది. అశ్విన్ గారు, అంటే మనకున్న ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏదో అది కూడా తగ్గిపోతుంది. కరెక్ట్. అంటే అక్కడ వనరులు ఉన్నాయి, ఎవిడెన్స్ సృష్టించాలా. ఇప్పుడు నేను మెడికల్ టూరిజం అన్నా, నువ్వు ఎంతో ఉపాధి క్రియేట్ చేయొచ్చు. నువ్వు రూరల్ టూరిజం అన్నా ఎంతో ఉపాధి క్రియేట్ చేయొచ్చు. ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేసినాక ఇన్వెస్టర్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఎంతో మందికి ఉపాధి ఇవ్వచ్చు. కరెక్ట్. ఇప్పుడు వరంగల్లో దానికి హిస్టరీ ఉన్నది అశ్విన్ గారు. కాకతీయులు కట్టిన ఆ ప్రాంతంలో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకుంటే స్ట్రక్చరల్ డిజైనింగ్ అనేది రామప్ప టెంపుల్ని మించింది ఎక్కడ లేదు. అవును, కరెక్ట్. యునెస్కో దాన్ని ఐడెంటిఫై చేసి యునెస్కో వాళ్ళు బాట్ ఇన్ టు ద వరల్డ్ హెరిటేజ్. కరెక్ట్. సో దాన్ని ఎందుకు ప్రపంచంలో ప్రతి వ్యక్తి స్ట్రక్చరల్ డిజైనింగ్ అనేది చదువుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్, ఈ షుడ్ మేక్ అ పాయింట్ కంపల్సరీ రామప్ప టెంపుల్ విజిట్ చేయాలి. అటువంటి దాన్ని కొన్ని మంచి క్రియేట్ చేసి వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వండి. కరెక్ట్. అట్రాక్ట్ చేయండి. ఫస్ట్ 100ని మీరే పిలవండి, అంత పెట్టి తర్వాత అంత ప్రపంచం అంతా అట్రాక్ట్ అవుతుంది. కరెక్ట్. సో ఇటువంటివి చేయాలంటే విజనర్స్ ఉండాలి. కరెక్ట్. థాట్స్, ఒక ఐడియా టు కాన్సెప్ట్ టు కమర్షియల్. కరెక్ట్ సార్. ఫ్యాంటాస్టిక్. విల్ క్రియేట్ హిస్టరీ. కరెక్ట్ సార్. ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం అడుగుతున్నాం అంటే, మీకున్న చాలా రిచ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కానీ వరల్డ్ ఎక్స్పీరియన్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ఆల్ ఇంటర్ యూకేలో, యూఎస్లో అంతా కూడా మీరు టీచ్ చేశారు. మన తెలంగాణలో ఎస్పెషల్లీ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ తోటి మనం అక్కడున్న యూనివర్సిటీస్, మీరు ఎక్కడైతే టీచ్ కూడా చేశారో, విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారో, వాళ్ళకి ఇక్కడున్న స్టూడెంట్స్ అక్కడున్న స్టూడెంట్స్కి మనము ఎటువంటి ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు, దాంతో ఏం బెనిఫిట్స్ అవుతాయి, ఈ మన ఇండియన్ స్టూడెంట్స్కి, మన తెలంగాణ స్టూడెంట్స్కి, వాళ్ళకు కూడా ఏం బెనిఫిట్స్ వస్తాయి సార్? నేను ఇప్పటి వరకు దాదాపు 87 దేశాల కంటే పైగా నేను విజిట్ చేశాను అశ్విన్ గారు. ఆఫ్రికన్ కంట్రీస్ 57 దేశాలు వాళ్ళు భారతదేశాన్ని చూస్తారు ఫర్ ఎడ్యుకేషన్. ఓకే. అట్లాగే సౌత్ ఏషియన్ కంట్రీస్లో సార్క్ అడ్వైజర్గా ఉండగా ఈ దేశాలు కూడా ఇండియాని మోడల్గా తీసుకుంటాయి, భారతదేశాన్ని మోడల్గా తీసుకుంటాయి. వెరీ నైస్. ఎడ్యుకేషన్ అనగానే వాళ్ళు ఫస్ట్ చూసేది భారతదేశం, ఇండియా. వెరీ గుడ్. ఇండియాని చూస్తారు. కాబట్టి ఎటువంటి టైఅప్ చేయొచ్చు అంటే, మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ, మన ఫార్మా ఎడ్యుకేషన్ కానీ, మన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇట్లా లింకప్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్లీ గానా కంట్రీ నుంచి కొంత అఫీషియల్స్ వచ్చారు. కరెక్ట్. వచ్చినప్పుడు నేను డైరెక్ట్లీ
మన వైస్ ఛాన్సలర్ రవీందర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను, వెరీ గుడ్. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని. రైట్. సో ఘనా వాళ్ళు ఏమంటారంటే ఎవరు కూడా మా దేశం నుంచి వస్తారు సార్, వాళ్ళు మా త్రూగా ఇక్కడ వస్తారు. అటువంటి ఒక డెస్క్ క్రియేట్ చేయాలి ఒక్కొక్క జోన్కి. ఈస్ట్ ఆఫ్రికా జోన్ డెస్క్, వెస్ట్ ఆఫ్రికా జోన్ ఎ డెస్క్, దెన్ సెంట్రల్ ఆఫ్రికా ఎ డెస్క్, వెస్ట్ ఆఫ్రికా ఎ డెస్క్. రైట్. చేసినప్పుడు వాళ్ళని యూ నీడ్ టు ఎడ్యుకేట్ వాట్ ఆల్ ద ప్రోగ్రామ్స్, మన దగ్గర ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటిది అని. వాళ్ళ ఎంబసీస్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ చేసి అక్కడ స్టూడెంట్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేసి మన యూనివర్సిటీస్లో ఒక డివిజన్ ఫారెన్ స్టూడెంట్స్కే ఇచ్చేయచ్చు. విత్ దాట్ యూ కెన్ జనరేట్ లాట్ ఆఫ్ రెవెన్యూ. కరెక్ట్ సార్. అదేవిధంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి. కరెక్ట్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎన్నో దేశాలకు పోతున్నారు, మన స్టూడెంట్స్ వలన కొన్ని ఎకానమీస్ డెవలప్ అవుతున్నాయి, మన స్టూడెంట్స్ వల్ల వాళ్ళ రెవెన్యూ మోడల్స్ పెరుగుతున్నాయి. కరెక్ట్. మళ్ళీ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎందుకు డెవలప్ చేయలేము? అదే మన యూనివర్సిటీస్లో చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు నైపర్లో ఫార్మా ఎంబీఏ స్టార్ట్ చేసి మీరు మొదటి మీరే యూఆర్ ద పయనియర్ ఫర్ దాట్. అలాగే మన జేఎన్టీయూలో ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ రెండు ఇంతకుముందు లేనప్పుడు మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది, మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? నేను ఐఐఎఫ్టీలో వర్క్ చేసినప్పుడు 5 లక్షల మంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే మేము 240 మందిని తీసుకునేది. 2 బ్యాచ్లు ఉండేది మా దగ్గర, 200 ఓన్లీ. అంత టఫ్ కాంపిటీషన్. మళ్ళీ తక్కిన పిల్లలందరూ ఎక్కడ పోతున్నారా అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆ డేటా తీసుకొని అట్రాక్ట్ చేసేది. సో అక్కడ ఉండగా నేను 3 times క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినాను. అప్పుడు నాకు థాట్ వచ్చింది, మన దగ్గర ఎందుకు ఇంత డిమాండ్ ఉన్నాక ఇప్పుడు నా పాపను నా బాబు చదువుకోవాలంటే ఢిల్లీ పోవాలా? 1964లో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ అది పెనిట్రేట్ కాలేదంటే అక్కడ ఉన్న డైరెక్టర్ల లోపమా? కరెక్ట్. ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇట్ షుడ్ గో టు అట్లీస్ట్ కమర్షియల్ హబ్స్ లైక్ ముంబై, చెన్నై, అన్ని రాష్ట్ర క్యాపిటల్స్కి పోవాలా, పోలేదు. సో ఇక్కడ జేఎన్టీయూతో మాట్లాడుతుండగా, నేను అప్పుడే యూఎస్కి వచ్చాను, జేఎన్టీయూతో మాట్లాడుతుండగా ఒక ప్రపోజల్ ఇస్తే బాగుంటుంది. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే సిస్టము, మా దగ్గర ఎంబీఏ చేసి 20,000 కట్టనీకనే వాడు చాలా కష్టపడతాడు సార్, మీరు 3 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, చేస్తారా సార్, వస్తారా సార్ అంటే ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. I have filled 2 batches with 3 lakhs, 5 lakhs, sponsored, non-sponsored. 2 batches ని ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఎంతో మందికి ఉపాధి క్రియేట్ చేసేది. అది దాన్ని ప్రాపర్గా ఇది చేసుకోలేక దాన్ని కిల్ చేసుకున్నారు. బట్ ఆ కరికులం ఏదైతే డిజైన్ చేసినానో నేను, దానికి ద బెస్ట్ కరికులం అవార్డు వచ్చింది ఇండియాలోనే. అంటే పిల్లలకు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంబసీలో కమర్షియల్ అటాచెస్ ఉంటాయి, ప్రతి కంపెనీకి ఇంటర్నేషనల్ డెస్క్ ఉంటుంది, దాంట్లో పిల్లలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రతి కంపెనీ ఇవాళ చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ తీసుకున్నా వాళ్ళకు ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే ఇది ఉంటుంది. దాన్ని ఎవరు చూస్తారంటే ఓన్లీ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఎంబసీకి, ప్రతి కంపెనీకి, వాళ్ళ చిన్న స్థాయి కంపెనీకి కూడా ఇంటర్నేషనల్లో ప్రోడక్ట్ ఉండాలని ఉంటుంది అశ్విన్ గారు. సో అక్కడ పొటెన్షియల్ చూసి నేను స్టార్ట్ చేసినాను. 2 బ్యాచ్ల తర్వాత అక్కడ ఉన్న ఇది వాళ్ళు కిల్ చేసేసారు. అక్కడ ఉండగానే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, పార్టిసిపేటెడ్ ఇన్ 1 మీటింగ్లో వెళ్ళినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు, హైదరాబాదు ఒక ఫార్మాస్యూటికల్ హబ్ కదా సార్, మేము నైపర్ అనేది ఇక్కడ నడుస్తుంది, మీకేమన్నా కొత్త థాట్స్ ఉన్నాయంటే ఎంబీఏ ఫార్మా పెట్టండి. వెరీ గుడ్. అంటే అప్పుడు నన్ను దాని కమిటీ ఇన్వైట్ చేసి, సార్ మీరు కరికులం డిజైన్ చేయండి అంటే ఐ డిజైన్ ద కరికులం. వెరీ గుడ్. కొంతమంది దానికి అడ్డుపడ్డారు కూడా, అంటే మంచి చెడు ఉంటుంది కదా ప్రతి దాంట్లో. సో వాళ్ళు ఏమన్నారంటే ఎంబీఏ ఫార్మా ఏంటి సార్, ఇన్ని ఎంబీఏ కాలేజీలు ఉంటాయి, ఇట్స్ ఓన్లీ ఫర్ సైన్స్ స్ట్రీమ్స్. ఇప్పుడు సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళకు ఈ ఫార్మా చాలా దగ్గర ఉంటుంది, బీఫామ్ చేసిన వాళ్ళకు. సో వాళ్ళకి ఎంట్రన్స్, వాళ్ళకి ఫస్ట్ మనం ఓన్లీ 20 స్టూడెంట్స్ తీసుకుందామంటే సరే ట్యూషన్ లాగా ఉంటుంది, 50 స్టూడెంట్స్ చేయండి అంటే 50 చేస్తే 35కి. సో ఇప్పుడు ఇక్కడ ఎంబీఏ ఫార్మా నైపర్
హైదరాబాద్లో మొహాలీలో నడుస్తుంది. కరెక్ట్ సార్. అండ్ ఇందులో రావాలంటే ఇట్స్ ద టఫెస్ట్ కాంపిటీషన్. వెరీ ఇవాళ నేను అక్కడ లేకపోవచ్చు, కానీ నేను క్రియేట్ చేసిన దానికి ఎంతో మందికి ఉపాధి వచ్చింది, కరెక్ట్ ఎంతో పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చాను. కరెక్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో వాళ్ళు ఇంటర్నేషనల్ మేనేజర్స్గా పనిచేస్తున్నారు. కరెక్ట్. నేను ఒక 4 బ్యాచెస్ని తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఓకే. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద కోర్స్ అండ్ మీ. రైట్. సో ఇక్కడ ఏంటంటే సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఏంటంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని ఉంటాయి సార్. అవి మనకి దేశాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మన వరంగల్లో కూడా ఉంటుంది. వరంగల్లో మీరు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చేయబోతున్నారు? రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆర్ ది పవర్ఫుల్ అసోసియేషన్స్. దాన్ని ప్రాపర్గా ఎవరు ఇప్పటిదాకా వినియోగించుకోలేరు. దే ఆర్ ద ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ద కంట్రీ. కరెక్ట్ సార్. సో వీళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఇష్యూస్ని ఎట్లా రిజాల్వ్ చేయాలా కరెక్ట్ అనేది ఒక మెకానిజం డెవలప్ చేయాలా. ఆ మెకానిజం ప్రియారిటైజ్ చేసుకొని ఎక్కడెక్కడ స్టేట్ లెవెల్ ఉన్న స్టేట్ లెవెల్ కంప్లీట్ చేయడము, సెంట్రల్ లెవెల్కి అన్ని ఫండ్స్ వచ్చి కొన్ని క్రియేట్ చేయడము, అవన్నీ చేసేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే వెల్ఫేర్ ఈ అసోసియేషన్స్ ప్లే వెరీ వైటల్ పివోటల్ రోల్. అశ్విన్ గారు వాళ్ళతోటి అంటే లీడర్ అన్నప్పుడు పబ్లిక్ జనజీవంలో వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి అనేది తెలుసుకో, ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, మమైకమై ఉండాలి. అండ్ వాళ్ళ ఇష్యూస్ని యూ నీడ్ టు రిజాల్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. కరెక్ట్. అప్పుడే వాళ్ళు కొన్ని ప్రాంతాలలో ఆ లీడర్ని మళ్ళీ ఒడగొట్టాలంటే ఎవరు తరం కాదు. కరెక్ట్. ఎందుకు? హీఈస్ అ పబ్లిక్ మ్యాన్, కరెక్ట్, ఈజ్ అ పీపుల్స్ లీడర్. కరెక్ట్. ఆ ఒకటి ఇది రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ లీడర్స్ లైక్ వాట్ యు కాల్ జయప్రకాష్ నారాయణ్. దేర్ ఆర్ ఎమినెంట్ పీపుల్. అట్లా జయప్రకాష్ నారాయణ్ గారు అంటే ఎమినెంట్ పీపుల్ ఉన్నారు. కరెక్ట్ సార్. సో అటువంటి లీడర్స్ గ్రూమ్ చేయాలి. కరెక్ట్ సార్. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, మన ఓరుగల్లు, మన వరంగల్ కూడా, మన దేశం అంతా కూడా చాలా మటుకు వ్యవసాయంతో నడుస్తుంది. అగ్రేరియన్ ఎకానమీ అంటారు. సో మన వరంగల్ సైడ్ నుంచి అక్కడ వ్యవసాయం ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ ఉన్నారో, వాళ్ళకి మీ సూచనలు ఏంటి, ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఇండియానే ఒక అగ్రికల్చర్ ఎకానమీ అశ్విన్ గారు. రైట్ సార్. అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్. కరెక్ట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సర్వీస్ సెక్టర్ అనేది టేకన్ అ లీడ్. రైట్. కానీ అగ్రికల్చర్ ఏ దేశంలో అయితే రైతు సుఖశాంతిలతో ఉంటాడో, కరెక్ట్, ఆ దేశం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. మంచి మాట చెప్పారు. వెరీ గుడ్. రైతు కన్నీరు చూడకూడదు. కరెక్ట్. విచ్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. వెరీ బ్యాడ్. నీకు తిండి పెట్టేటోనికే కష్టాల పాలు చేస్తే దానికి విలువ ఏమున్నది? కరెక్ట్. ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే. వాళ్ళకు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంటల్ ఫార్మింగ్ స్కీమ్స్ తీసుకురావాలా. రైట్. వాళ్ళకు ఇన్సూరెన్స్ తీసుకురావాలి, క్రాప్ ఇన్సూరెన్సెస్ ఇప్పుడు వచ్చాయి, చాలా మటుకు వచ్చాయి. బట్ వేర్ హౌస్ ఫెసిలిటీ నేను న్యూస్లో చదువుతుంటాను, టీవీలో చూస్తుంటాను. అకాల వర్షం వలన, అకాల వర్షాల వలన పంటలు పాడైపోయినాయి. మార్కెట్ చేస్తే టార్పాలిన్ షీట్స్ వేస్తారు, అక్కడ ఏం స్టోరేజ్ ఉండదు. సో ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారత్లో అవును సార్, వేర్ హౌసెస్ ఎందుకు కట్టలేరు? వేర్ హౌసెస్కి బడ్జెట్ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. ఎంపీ ల్యాడ్ ఫండ్ ఏమైతుంది అక్కడ రీజన్ది? అవును సార్, ఎంపీ ల్యాడ్ అక్కడ వాడటం లేదు. అదే కాకుండా యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ లోన్స్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. అవును సార్. అశ్విన్ గారు, రాబోయే రోజుల్లో యు మేక్ ఎ పాయింట్, రాబోయే రోజుల్లో బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఆ 2 సంవత్సరాల తర్వాత సీజన్ ఎట్లుంటుంది అని ఏఐ డిసైడ్ చేస్తుంది ఫేట్ ఆఫ్ అగ్రికల్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. రైట్. అటువంటి ఆధునిక దీంట్లో మనం మూవ్ అవుతున్నప్పుడు యూ నీడ్ టు ఎక్విప్ అవర్ ఫార్మర్స్. కరెక్ట్. ఇప్పుడు మేము ఒక అగ్రివర్సిటీ అని పెట్టాము ఈజిప్ట్లో. వీఆర్ లింకింగ్ అగ్రికల్చర్ టు ఏఐ. ఓకే, వెరీ నైస్. Nile University tied up to train 50,000 students on various. సో అటువంటి ఇక్కడ కూడా పెట్టాలా. రైతులను ఎంత ఎక్విప్ చేస్తే నీ దేశం అంత బాగుంటుంది. కరెక్ట్. మీరు రీసెంట్గా ఒక పేపర్లో కూడా మీరు మాట్లాడారు వరంగల్ తేజ గురించి అన్నారు, అది గురించి చెప్పండి సార్, దాని గురించి చెప్పండి. వరంగల్లో తేజ వెరైటీ ఆఫ్ మిర్చి పండిస్తారు అశ్విన్ గారు. ఓకే సార్. ఈ తేజ వెరైటీ ఆఫ్ మిర్చి యూరోపియన్ దేశాలకు పోతుంది. ఓకే.
ఈ యూరోప్ దేశాల్లో దీన్ని యాంటీ క్యాన్సర్గా యూజ్ చేస్తారు. ఓ యాంటీ క్యాన్సర్ Anti-cancer. ఓకే వెరీ నైస్. సో ఆల్ దేర్ ఫార్మా కంపెనీస్ దే యూజ్ ఇట్ ఎక్స్క్లూజివ్గా. ఈ మధ్య కాలంలో ఏమైంది, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల దానికి కొద్దిగా డిమాండ్ తగ్గింది. ఓకే ఆ ఎక్స్క్లూజివ్ బ్రీడ్ వితౌట్ మచ్ పెస్టిసైడ్స్, Correct. వితౌట్ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ చేయండి. ఆర్గానిక్ ప్రపంచంకు నేర్పించిన దేశం ఇది. మనం సేంద్రియ ఎరువులు అని మనం ఉంటాం సార్. సేంద్రియ ఎరువుల ద్వారానే మనం మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం. ప్రపంచ దేశాలకంతా భారతదేశం నేర్పించింది ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలని. అవును సార్. సో అటువంటిది వీళ్ళు చేసి ఈ యూరోప్ దేశాలకే కాకుండా ఏ ఏ దేశాల్లో ఈ స్కిన్ క్యాన్సర్స్ అవును వేరే అదర్ క్యాన్సర్స్ ఉంటాయో అవును దానికి దిస్ ఈజ్ యూస్డ్. ఓకే అట్లాగే చాలా ఉన్నాయి అగ్రికల్చరల్ కమోడిటీస్. కరెక్ట్ సార్. దాన్ని ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, దాన్ని చుండూరు కాటన్ అంటారు మన దగ్గర. అవును సార్. పత్తి. ఆ కాటన్ ఇప్పుడు మీరు ఒక షర్ట్ ఇది చేశారు, డిజైన్ చేశారు అనుకో చుండూరు కాటన్తో, అది ఇట్ యూజెస్ యాజ్ అ వాట్ యు కాల్ రెమెడీ ఫర్ స్కిన్ డిసీజెస్. స్కిన్ డిజీజ్. ఓకే తెలియదు అది. అవిట్ల మీద కొద్దిగా ఇంపార్టెన్స్ మన ఇవ్వండి. చర్మ వ్యాధులు అన్నిటి కూడా అన్నిట్లకు పనికి వస్తుంది అది. ఓకే రైట్. అది నా జార్జియా రష్యన్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దేవర్ ఆస్కింగ్. ఓకే రష్యా నుంచి. నేను అప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఓకే వాళ్ళు గుర్తుపడుతున్నారు ఆ కాటన్ని. ఓకే తను చూపిస్తుంటే లే ఇది కాదు ఇది కాదు, ఆహా ఇది. కరెక్ట్. వాళ్ళని అడిగాను నేను, వాళ్ళు నా రీసెర్చ్ స్కాలర్స్. అవును సార్. లేదు సార్ ఇది మేము యూజ్ చేస్తాము, స్కిన్ డిసీజ్ ఎటువంటిది ఉన్నా ఇది వేసుకుంటే క్యూర్ అయిపోతుంది సార్ అని. రీసెంట్ గా మీరు ఇంకోటి కూడా చెప్పారు సార్, వరంగల్ జైలు ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కూడా చెప్పండి. వరంగల్ జైల్లో అప్పట్లో కార్పెట్స్ ప్రొడ్యూస్ చేసేది అశ్విన్ గారు. కార్పెట్స్. ఈ కార్పెట్స్ ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కార్పెట్స్ ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ ఈ కార్పెట్స్ లండన్ పెద్ద మాల్లో అమ్ముతారు. ఓ గ్రేట్. సో మన జైల్లో ఉన్న ప్రోడక్ట్ టాప్ మాల్స్ లో అమ్ముతారు లండన్ లో అండ్ ఇంకా కొన్ని యూరోపియన్ దేశాల్లో. అవిట్లోకి ఏ ఆర్ట్ అయితే నశించిపోతుందో దానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తే సపోర్ట్ ఇవ్వాలి. దట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. కరెక్ట్. అది చూసిన తర్వాత నేను కూడా వరంగల్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఆ కార్పెట్. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఆ కార్పెట్ వేస్తే 100 మంది కూర్చోవచ్చు. వెరీ నైస్. 3 కార్పెట్లు వేసేసినామంటే ఓకే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీకున్న రిచ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్, సార్క్ నేషన్స్ అవన్నిటితోటి ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణలో ఎలా చేయొచ్చు, మనకున్న ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే నడుపుతున్నారో వాళ్ళకి మీరు ఎలా ఉపయోగపడవచ్చు? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక పెద్ద సబ్జెక్ట్ అశ్విన్ గారు. క్లుప్తంగా చెప్పండి సార్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే చైనా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము వాళ్ళ ఎకానమీని ఎప్పుడో ఓపెన్ చేసేసింది. కరెక్ట్. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ తీసుకున్నారు. అవును. మళ్ళీ మనకి ఎందుకు ఎంత టైం పట్టింది అంటే దానికి అనేక రీజన్లు ఉంటాయి. కరెక్ట్. ఒక రీజన్, మన దేశంలో ఉన్న కంపెనీకి ఎన్ని హాలిడేస్ ఉన్నాయి మనకే తెలియదు. కరెక్ట్. ఓకే, నేనే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఎక్స్పోర్టర్ కూడా. అవును. నేను నా గూడ్స్ డెలివరీ చేసి తీసుకోవడానికి బాంబేకి వెళ్ళాను. ఓకే. నా ఫైల్ ఒక ఐప్యాడ్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాను. 11 గంటలకి పోర్ట్కి వెళ్ళాను. అక్కడ ఎవరు కనబడలా. కిటికీలోకి చూసినప్పుడు ఒక అక్కడ ఎంప్లాయీ ఉండే, తను అడిగాను, అయ్యా ఎవరు కనిపిస్తలేరు, ఏమి ఇలా ఏమైనా హాలిడే ఉందంటే, లేదు సార్ ప్రొద్దున ఒక లీడర్ని అన్ఐడెంటిఫైడ్ పర్సన్ షూట్ చేశాడు సార్, తో ఈజ్ ఇన్ హాస్పిటల్, మళ్ళీ పోర్ట్ ఏమి నడుస్తుంటే మాకు చెప్పలేము సార్, మీరు మధ్యాహ్నం ఫోన్ చేయండి అన్నాడు. అంటే సరే అని నేను నా షెడ్యూల్ అంత చేంజ్ అయింది. హోటల్ తీసుకున్నాను, హోటల్లో ఉన్నాను. 2:40కి ఫోన్ చేశాను. ఆయన అన్నాడు, సార్ నో వే సార్, తను చనిపోయాడు అని చెప్పాడు. చెప్పినందుకు పోర్ట్ అదే మన దగ్గర ఇండియాలో ఏమవుతుంది అశ్విన్ గారు, నెక్స్ట్ డే రూలింగ్ పార్టీ డిక్లేర్డ్ బంద్ కాల్. వెనస్డే నేను పోయినాను, వెనస్డే ఆ విధంగా వెళ్ళిపోయేది. థర్స్డే రూలింగ్ పార్టీ బంద్ కాల్ ఇచ్చింది. థర్స్డే బంద్ కాల్ ఇచ్చినప్పుడు ఒక గొడవలో ఒక శివసేన లీడర్ వాజ్ హర్ట్. ఓకే. శివసేన హాస్ డిక్లేర్డ్ బంద్ కాల్ ఫర్ ఫ్రైడే. వెనస్డే పోయింది, థర్స్డే పోయింది, ఫ్రైడే పోయింది, సాటర్డే అండ్ సండే వి ఆర్ నవాబ్స్, వి డోంట్ వర్క్. కరెక్ట్. అయితే ప్రపంచంలో ఉన్న పోర్ట్ పడుకోదు అశ్విన్ గారు. ప్రపంచంలో ఏ పోర్ట్ కూడా పడుకోదు. ఒక
ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ రిలీవ్ అయితే 10 నిమిషాలు చేంజ్ ఓవర్ టైం తీసుకుంటారు. అంతే. ఆ చేంజ్ ఓవర్ కానీ ఇంకొక ఆఫీసర్ వస్తాడు, నడుస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు జపాన్ నుంచి వస్తుంది మన రాష్ట్రంలో కంటే, వాళ్ళు అడుగుతారు ఇన్ 365 days 365 దినాల్లో మీ కంపెనీ ఎన్ని రోజులు ఆపరేట్ చేస్తుందయ్యా అని అడిగితే ఆన్సర్ లేదు. మీకు ఎన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయంటే మనకు ఆన్సర్ లేదు. మన క్యాలెండర్ 52 హాలిడేస్ చూపిస్తుంది, ఇంకా ఎక్కువ ఎన్నో హాలిడేస్ పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ప్రాముఖ్యత, చాలా మార్పు ఇదైతుంది. రైట్ సార్. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, దీంతో సంబంధించిందే, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు చాలా పెద్ద ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్. ఇప్పుడు మన తెలంగాణ రీజియన్లో, ఎస్పెషల్లీ మన ఓరుగల్లు రీజియన్లో చాలా మటుకు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి సార్, ఎన్జిఓస్ ఉన్నారు, దాంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా ఉమెన్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు సార్, కానీ వాళ్ళకి దారి తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, వాళ్ళ ప్రాఫిట్స్ ఎట్లా అవుతుందో తెలియదు. వాళ్ళకి ఒక స్వచ్ఛంద సంస్థలకి మీరు చెప్పే ఒక సందేశం ఏంటి? ఎట్లా చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు? సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్నది అశ్విన్ గారు. ఓకే సార్. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని మన స్టేట్లో ఉన్నది, ఓకే, సెంట్రల్లో కూడా ఉన్నది, ప్రతి స్టేట్లో ఉంటుంది. దీన్ని ప్రాపర్గా ఇంతకుముందు యూజ్ చేసుకోలేరు. ఓకే. నా సజెషన్ ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమి ఇస్తానంటే, ఈ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ని రివైవ్ చేసి మంచి వ్యక్తి హూ హ్యావ్ నాలెడ్జ్, కరెక్ట్, ఈ ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ ఏం పండుతుంది, ఎక్కడ ఏం వనరులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా క్రాకరీకి ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న దేశం, డిమాండ్ ఉంది, బాగా డిమాండ్ వాళ్ళ ప్రోడక్ట్స్కి. మళ్ళీ దీని బేస్ మెటల్ ఎక్కడికైనా పోతుంది అయ్యా అంటే, దీని బేస్ మెటల్ మహబూబ్ నగర్కి పోతుంది. ఓ, మహబూబ్ నగర్, ఓ వెరీ నైస్. అరే, నా చైనీస్ ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. వాడు చూసి తను ఏమన్నాడు అంటే, ప్రొఫెసర్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ అ గోల్డ్ మైన్ అన్నాడు. ఎందుకు చిన్ అంటే చెప్పాడు, ఇది బేస్ మెటల్ చైనా ప్రొడ్యూస్ చేసే ప్రతి క్రాకరీకి. సో పర్సన్ లైక్ మీ కెన్ గెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు మహబూబ్ నగర్, కరెక్ట్, వేర్ ది ఇండస్ట్రీ విల్ బి అట్ ద సోర్స్. కరెక్ట్. హోప్ రేవంత్ రెడ్డి గారు వింటున్నారు. సో సెకండ్, సుద్ద అని అంటాం మనం, బెంటోనెట్, కరెక్ట్, ఇది తాండూరులో దొరుకుతుంది. ఇది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ రిఫైనరీ ఫర్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్, ఓకే. సో ఆల్ మిడిల్ ఈస్ట్ యూ కెన్ ట్యాప్ దీస్ మార్కెట్స్. అది ఎవరు చేయాలి? ఒక గవర్నమెంట్ వ్యవస్థ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ లాంటి వ్యవస్థ ఇవన్నీ ఇది చేయాలి. ఈ ప్రాంతంలో ఇవి ఉన్నాయి. ఇంకా గ్రనైట్ ఉన్నది, సాఫ్ట్వేర్ ఉన్నది, చాలా వనరులు ఉన్నాయి. అశ్విన్ గారు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు మీరు బిలియార్డ్స్ బోర్డు చూసి ఉంటారు, కరెక్ట్ సార్, అవును. దానికి ఎప్పుడు ఇటాలియన్ స్లేట్ యూజ్ చేసేది. అవును, ఇటాలియన్ స్లేట్ అంటే, నాకు కలవడానికి మార్కాపూర్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. స్లేట్ అంటే నాకు ఉట్టి పలక నల్లదే తెలుసు, ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు రాసుకున్నాను. మా టీచర్లు మాకు బ్లాక్ బోర్డు మీద అంటారు, అది 36 కలర్లు ఉన్నాయి దాంట్లో. సో నేను ఇటాలియన్ స్లేట్ ని రీప్లేస్ చేయించిన బిలియార్డ్ బోర్డులో. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇటాలియన్ స్లేట్, దే యూజ్డ్ మార్కాపూర్ స్లేట్. ప్రైస్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇట్. ఈ ఇంప్రవైజేషన్స్ అనేది రావాలి. నా దగ్గర ఉన్నాయి, నేను ఎట్లా యూజ్ చేశాను. ఈ స్లేట్స్ ని ఐ ఎక్స్పోర్ట్ టు యూరోపియన్ కంట్రీస్. దే యూజ్ యాజ్ డిజైన్ చిప్స్ for their houses, towards their swimming pools. Right. It is used very well in those places. అట్లాగే చాలా ఉన్నాయి అమర్ గారు, అశ్విన్ గారు. టవల్స్ ప్రొడ్యూస్ చేస్తారు మన సొసైటీలో. ఈ టవల్స్ ఇండియాలో టవల్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం యూజ్ చేస్తాము, తర్వాత మాపింగ్కి పోతుంది, తర్వాత ఫుట్ మ్యాట్ అవుతుంది. ఫారెన్ కంట్రీలో బీచ్ దగ్గర యూజ్ అండ్ త్రో, ఓకే, అండ్ నీకు 90 రూపాయల నుంచి 110 రూపాయలు, అది $7 to $10 ఇట్ ఈస్ సోల్డ్.
నేను ప్రత్యేకంగా నేను ఎక్స్పోర్ట్ చేయించా. రైట్. ఇక్కడ మనకి వరంగల్ ఏమైందంటే సార్, మనకి టెక్స్టైల్ పార్క్ అని ఇది అని అది పెట్టారు కానీ అది ఏం కాలేదు. ఇప్పుడు కాదు, అన్ని ఖాళీ ఉంది, అక్కడ ఏం లేదు. సో అవన్నీ మనం మార్చాలా, అవన్నీ చేయాలా. ఏదైతే తప్పిదాలు జరిగిన ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ గవర్నమెంట్కి ఒక క్లూ, ఒక ఐడియా, ఒక ఫార్వర్డ్ థింకింగ్ యాక్షన్ ప్లాన్ మీరు ఏమి ఇవ్వగలుగుతారు? అంటే నేను అనేది ఏంటంటే సార్, 2 పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ టెక్స్టైల్ పార్క్స్ ఇవన్నీ పోగా అక్కడ ల్యాండ్ అయితే ఉన్నది సార్, ల్యాండ్ మనం ఎలా చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు అందాజా ప్రకారం ఈ స్వచ్ఛంద సంస్థలు మనకున్న దాంట్లో ఒక యావరేజ్ టర్న్ ఓవర్ ఎంత రావచ్చు? 100 crores, 200 crores ఎంత రావచ్చు? ఈ 2 క్వశ్చన్స్ మీరు చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ అశ్విన్ గారు, గవర్నమెంట్ అనగానే ఆ వ్యవస్థ అక్కడ ఎస్టాబ్లిష్ చేసిండ్రు, దాన్ని నిర్వీర్యం చేసిండ్రో ఏం చేసిండ్రో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇఫ్ దే టైఅప్ విత్ బంగ్లాదేశ్, ఓకే సార్. బంగ్లాదేశ్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళి నువ్వు గార్మెంట్స్ ముట్టుకున్నా నీకు మేడ్ ఇన్ బంగ్లాదేశ్. వాళ్ళకు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి టైఅప్ కండి, జాబ్ వర్క్స్కి టైఅప్ కండి. బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వేసుకున్న టీషర్ట్ బాలానగర్లో ప్రొడ్యూస్ చేశారు. కరెక్ట్. సో అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ రాష్ట్రంకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కరెక్ట్ సార్. ఎన్నో పొటెన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గార్మెంట్స్ అన్ని ఇక్కడ ఇది చేయొచ్చు, టైఅప్ చేయొచ్చు. దెన్ కాటన్ ని కూడా యూ కెన్ ఎక్స్పోర్ట్ టు బంగ్లాదేశ్. కరెక్ట్. ఇన్ టర్న్ దే కెన్ గివ్ జాబ్ వర్క్ టు అవర్ పీపుల్. కరెక్ట్. అవును. సో ఒక్కసారి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తీసుకొస్తే మన వాళ్ళు పని నేర్చుకుంటారు. అవును. పని నేర్చుకున్నప్పుడు ఇంకా నువ్వు టైఅప్ చేసుకోవచ్చు అటువంటి కంట్రీస్తో. కరెక్ట్ సార్. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మన యంగ్స్టర్స్, యూత్ ఎక్కడైతే హాస్టల్స్ ఉంటున్నారు, IIIT, బాసర్, మనకి మోస్ట్ ఆఫ్ ద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఫుడ్ సరిగా దొరకదు సార్. అక్కడ పిల్లలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు అక్కడ. సో దాని గురించి మనం ఒక ఎంపీగా, ఒక ఆస్పైరింగ్ ఎంపీగా మీరు ఏం యాక్షన్ ప్లాన్ ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది? అశ్విన్ గారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనగానే అవును సార్, ఇట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అవును సార్, టు ప్రొడ్యూస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ సార్. చదువుకునేటప్పుడు వాడికి వైటమిన్స్ కావాలి, వాడికి మంచి టీచర్స్ కావాలి, మంచి ఎన్వైరన్మెంట్ కావాలి, వాడు ఉండడానికి మంచి ప్లేస్ కావాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆన్ ది గ్రోత్ ఆఫ్ ది పర్సనాలిటీ. కరెక్ట్ సార్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనడానికి, ఒక విద్యాశాఖ మంత్రి అనుకోండి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా హ్యాండ్ టు హ్యాండ్ పని చేయాలి. పని చేస్తున్నప్పుడు ఎటువంటి లోపాలైనా కానీ అట్లని వీ కెన్ మేక్ దెమ్ కమ్ అవుట్, సరిదిద్దుకోవచ్చు మనము. అటువంటి ఇవన్నీ ప్రాపర్ కోఆర్డినేషన్గా పోవాలి. అండ్ రైట్ పీపుల్ should be placed on the right job, Ashwin garu. Correct sir. That makes lot of difference. Correct sir. ఇది కాకుండా సార్, నెక్స్ట్ ఇప్పుడు మీకు రీసెంట్లీ మీరు పేపర్లో అవన్నీ కూడా చూసుంటారు, ఈ డ్రగ్స్ అనేది, మానక ద్రవ్యాలు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. మన యువత చాలా బానిస అయిపోతుంది, దీంట్లో తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు, ఇవన్నీ జరుగుతుంది. ఈ డ్రగ్స్ ప్రతి ఒక్క విస్తరించిపోయింది, ఎక్కడ పడితే అక్కడ మొత్తం విస్తరించిపోయింది. ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే అసలు మన బీభత్సంగా ఉంది దీని ప్రాబ్లం. ప్రతి ఒక్క పాన్ డబ్బాలో దొరుకుతుంది. ఈ డ్రగ్స్ ప్రాబ్లమ్ని మనం అరికట్టేది ఎలా? డ్రగ్స్ ఒక మేజర్ ఇష్యూ ఫర్ ఎ కంట్రీ అశ్విన్ గారు. ఏ దేశమన్నా తీసుకోండి, ఇది రానున్న జనరేషన్స్ని కుదిపేస్తుంది. నీకు ఫ్యూచర్ అంటూ నీ జనరేషన్సే. అదే లేనప్పుడు నీకేం ఫ్యూచర్ ఉంటుంది? ఇవాళ ఎంతో మందిని పట్టిండ్రు, ఎంతో సెలబ్రిటీస్ని పట్టిండ్రు, ఆ ఫైల్ ఎక్కడ పోయినాయి తెలియదు, ఏమైంది తెలియదు. ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు వేరేడు భయపడతాడు. భయం లేదు, బేసికల్లీ భయం లేదు, భక్తి లేదు. ఇవి రెండు లేనప్పుడే ఇటువంటి తయారైతాయి. ఇప్పుడు దీనికంతా మూల కారణం ఏంటిది? నువ్వు నీ దేశంలో ఉన్న ప్రైవేట్ పోర్ట్స్ అన్ని ప్రైవేట్ చేసావు, ఎవరికో క్యాపిటలిస్ట్లకు ఇచ్చావు. ఇంతకుముందు గవర్నమెంట్ పోర్ట్స్ ఉన్నప్పుడు ఉంటుండేనొచ్చు, కానీ అంత లిబరల్గా ఉండకపోయేది, ఇంత విచ్చలవిడితనం లేదు. లేనప్పుడు ఏమవుతుంది? వీటిలన్నీ వెన్ యూ లూజ్ ది కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, ఇటువంటి అన్ని సహజమే. ఇప్పుడు ఈ పోర్ట్స్ అన్ని ప్రైవేటైజ్ అయిపోయినాయి సార్, అన్ని ప్రైవేటైజ్ అయినాయి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ముండ్రా పోర్ట్లో 20 కోట్ల డ్రగ్స్ దొరికినప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? ముండ్రా అంటే గుజరాత్ ఉంది కదా సార్ ఈ పోర్ట్? రైట్, ఓకే. సో దొరికినప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? ఆన్సర్ ఇవ్వాలి కదా దేశంకి, ప్రజానికానికి. ఇంత దొరికినప్పుడు ఏమైంది అనేది క్వశ్చన్. దాన్ని చూసి
పబ్లిక్ భయపడతారు. అవును అరే నేను ఇంకోసారి ఇది చెయ్యొద్దు అని. కరెక్ట్. అవును సార్, మీరు ఒక మాట అన్నారు ప్రైవేటైజేషన్ అన్నారు కదా. ఈ ప్రైవేటైజేషన్ తోటి మన వేరే ఇండస్ట్రీస్ ఏమన్నా, మన పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ నవరత్నాస్కి ఏమైనా ఇంపాక్ట్ అయిందా, బెనిఫిట్ అయిందా? అంటే ప్రైవేటైజేషన్కి నేను విరుద్ధం కాదు, ఎప్పుడూ కాదు. ఓకే సార్. ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు చేసే వాళ్ళకు కొద్దిగా ఆలోచన పెట్టి ఏమి ప్రైవేటైజ్ చేయాలా, ఏమి ప్రైవేటైజ్ చేయొద్దు అనే ఒక ఆలోచన ఉండాలి. కరెక్ట్ సార్. అది లేనప్పుడు మంచిది కూడా నువ్వు ప్రైవేటైజ్ చేసావు అనుకోండి, అది పర్ఫార్మెన్స్ ల్యాప్సెస్ అవుతుంది. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏమంటారు సార్? ప్రాఫిట్ మేకింగ్ ది ఎందుకు ట్యాంపర్ చేశారు? అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు అశ్విన్ గారు, ఎల్ఐసి తీసుకోండి. ఎల్ఐసి, అవును సార్, చాలా పెద్ద. ఎల్ఐసి వాజ్ ద హైయెస్ట్ రెవెన్యూ పేయర్ టు ద ఇండియన్ గవర్నమెంట్. 100. అవును సార్. ఇప్పుడు నీకు ఎల్ఐసి న్యూ పాలసీస్ తీసుకురావాలంటే ఒక మంచి టీంని కన్స్టిట్యూట్ చేసి ఎక్స్పర్ట్స్ని వాళ్ళని డెవలప్డ్ దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు పంపించండి. వాళ్ళు ఒక స్టడీ చేసుకొని వస్తారు, మన దగ్గర ఏమేమి లేవు, అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తారు. నీ అతిపెద్ద ఎల్ఐసిని నువ్వు కాపాడుకుంటావు అవి ఇన్కార్పొరేట్ చేసుకొని. అండ్ అక్కడ కూడా ఏమవుతుంది, రైట్ పీపుల్, ఇంటర్వెన్షన్ ఆఫ్ దిస్ పొలిటికల్ పీపుల్ ఇన్ టు ది ప్రామిసింగ్ సెక్టర్స్ తక్కువ ఉండాలి. కరెక్ట్ సార్, మీరు అన్న. అప్పుడు డెఫినెట్లీ దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అట్లాగే బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. అవును సార్. బిఎస్ఎన్ఎల్ మన దగ్గర ఇంటర్నెట్ రాకముందుకు ఇండియాలో ఫస్ట్ ఇంట్రూడర్స్ ఆర్ నోకియా అండ్ మోటరోలా. కరెక్ట్. ఇవి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గరికి బ్రాండ్ విత్ తీసుకునేది. కరెక్ట్. అవేమో కోట్లాధిపతులు అయిపోయినారు, వీళ్ళేమో భిక్షపతులు అయిపోయినారు. కరెక్ట్. ఎందుకు? దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. అవును సార్. అంటే ఇంత మంచిగా నడిపించే ఈ యొక్క వ్యవస్థని దాన్ని ప్రాపర్ పీపుల్ తోటి ఇచ్చేసే గవర్నమెంట్కే కదా. బిఎస్ఎన్ఎల్ లైసెన్సెస్ అని, టెలికాం లైసెన్స్ అని బిఎస్ఎన్ఎల్కే ఫస్ట్ రావాలి కదా సార్, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ద లీడరిజం మేక్స్ డిఫరెన్స్ అశ్విన్ గారు. లీడర్షిప్ క్వాలిటీ, లీడర్ ఈజ్ ఎ పర్సన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సింగపూర్ తీసుకోండి. కరెక్ట్. వన్ లీడర్ మేడ్ సింగపూర్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కరెక్ట్. ఎందుకు? ఆ లీడర్కు ఉన్న విజన్ వలన ఇవాళ సింగపూర్ అనే దేశంకి 134 దేశాల్లో ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. ఇజ్రాయెల్ తీసుకోండి, తిననీకే తిండి లేనప్పుడు ఒక్క వాడికి సోమత, ఇద్దరికి ఛాయ్ తాగిపించేది, 2 బ్రెడ్ ముక్కలు తినిపించే సోమత ఉన్నాడు. ఒక హోటల్లోకి పోయి, సార్ నీకేం కావాలంటే ఒక టీ తీసుకురండి, ఒక బ్రెడ్ ముక్క తీసుకురండి, 2 టీ 2 బ్రెడ్ ముక్కలు ఆన్ వాల్ అనేది. వీడి దగ్గర డబ్బు తీసుకుని దాని మీద ఒక పరిచి పెట్టేది. ఆ ఇజ్రాయలీ ఆ హోటల్కి విజిట్ చేసినప్పుడు దర్జాగా కూర్చొని గెట్ మీ ఎ టీ ఫ్రమ్ ద వాల్ అనేది. అట్లా ఒకడు 100 మందికి తినిపించేది, ఒకడు 50 మందికి తిని, అంటే సోమత బట్టి. కరెక్ట్. అట్లా ఇవాళ ఎకానమీ ప్రపంచంని శాసిస్తారు. కరెక్ట్. అవును సార్. ఇవాళ నీకు ఎవరిని ప్రధానమంత్రి ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కరెక్ట్. ఇవాళ ఎంటైర్ ఫైనాన్షియల్ ఫ్యాబ్రిక్ is maintained by them. Correct. అమెరికా కూడా కంట్రోల్ బై ఇజ్రాయెల్ ఓన్లీ అంటారు. అబ్సల్యూట్లీ. ఇవన్నీ కూడా దేశాలను చూసుకొని నేర్చుకోవాలి. అవును సార్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. దానికి ఏమవుతుంది, నీ లీడరిజం అనేది, నీ విజనర్స్ అనేది మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అశ్విన్ గారు. రైట్ సార్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, మనం రీసెంట్లీ చూసాం చాలా మటుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మన గీతం యూనివర్సిటీలో కూడా ఒక అమ్మాయి 5th ఫ్లోర్ నుంచి దుమికి చచ్చిపోయింది. ఈ సూసైడ్స్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ అవుతుంది సార్ ఆత్మహత్యలు. ఈ మెంటల్ హెల్త్ వెల్నెస్ గురించి మన ఎస్పెషల్లీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, పేరెంట్స్ ఎవరైతే ఉంటున్నారో, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఈ మెంటల్ హెల్త్ వెల్నెస్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ అ గుడ్ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా అశ్విన్ గారు. ఓకే సార్. ప్రతి యూనివర్సిటీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈ ప్రోగ్రామ్ రన్ కావాలి. మెంటల్ హెల్త్ వెల్నెస్ మీద ప్రోగ్రాంలు రన్ కావాలి. అండ్ స్టూడెంట్స్కి టైం టు టైం కౌన్సిలింగ్ రిక్వైర్డ్ అశ్విన్ గారు. ఓకే సార్. ఇవాళ స్టూడెంట్స్కి ఎంతో ప్రెషర్స్ ఉన్నాయి. కరెక్ట్. ఒక నారాయణ తీసుకోండి, ఒక చైతన్య తీసుకోండి, వాడిని పొద్దున 9 గంటలకు లోపల స్టేషన్ అంటే సాయంత్రం 6 గంటలకు వదులుతారు. అది దానికంటే ఎక్కువ సార్. పొద్దున 5ంటికి వేస్తే రాత్రి 11 వరకు అవుతుంది. సో ఇంత అవసరం లేదు. కరెక్ట్. ఇదంతా కూడా వాళ్ళ గ్రోత్ పైన, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ మీద ఇవన్నిట్లకు ప్రభావం పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతున్నాయో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అవును సార్. యోగాతో పాటు ఈ మెంటల్ హెల్త్
దీని మీద కూడా కోర్సెస్ ఉండాలి. ఇక్కడ రాజస్థాన్ లో కోటా అనే ప్లేస్ ఉంది సార్, రోజుకొక ఆత్మహత్య జరుగుతుంది అక్కడ ఏం రెమిడియల్ మెజర్ ఆ పర్టికులర్ గవర్నమెంట్ కూడా ఏం తీసుకోలేదు. అక్కడ వాళ్ళు తీసుకున్న మేజర్ చేంజ్ ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ లో సీలింగ్ ఫ్యాన్స్ తీసేశారు. అక్కడ ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో అందరు పిల్లలు దేశం నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి అక్కడ చదువుతారు ఫర్ ఆల్ ఐఐటీస్ అండ్ ఎవ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్. కాబట్టి సీలింగ్ ఫ్యాన్ తీసేసి సూసైడ్స్ తగ్గియాలనుకుంటున్నారు. సో మెంటల్ హెల్త్ వెల్నెస్ మీద యాక్షన్ ప్లాన్ లేదు సార్ ఇక్కడ ఇండియా చేయాలి. అంటే ఇప్పుడు నిపుణులను నేను ఎందుకంటే ఈ ఏరియాలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కావాలి. కరెక్ట్ సార్. కాలేజ్లో పోతే డిఫరెంట్ వర్గాల నుంచి పిల్లలు వస్తారు. అవును సార్. డిఫరెంట్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పిల్లలు వస్తారు. అక్కడ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్పిఎస్ తీసుకోండి అశ్విన్ గారు, హైదరాబాద్లో వాడు చిన్న స్థాయిలో పనిచేసేవాడు డ్రీమ్ చేస్తే నా పిల్లల్ని నేను హెచ్పిఎస్లో చదివించాలని. తప్పు లేదు, కానీ ఆ పిల్లోడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి వాడు చూస్తుంటాడు. ఏం చూస్తుంటాడు? వాడు ఎటువంటి బ్యాగ్ తీసుకొస్తున్నాడు, ఏం టిఫిన్ తీసుకొస్తున్నాడు, ఫోన్ తీసుకొస్తున్నాడు. నా ఫాదర్ ఏమో 2-వీలర్ మీద తెస్తున్నాడు, వాళ్ళేమో కార్లో వస్తున్నారు. ఇది అక్కడ నుంచి ఇంబ్యాలెన్స్ అనేది షురు అవుతుంది. అవును సార్. మేము ఎందుకు ఇట్లా ఉన్నామో వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారని. ఈ మెంటల్ హెల్త్ అనేది ఇక్కడ స్పాయిల్ అవుతుంది. కరెక్ట్. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీటి మీద ఉంటుంది, చదువు మీద ఉండదు, కంపారిజన్ మీద ఉంటుంది. ఎస్, ఇఫ్ యు ఆర్ మేకింగ్ యువర్ చైల్డ్ స్టడీ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ లైక్ ఒక డిఫరెంట్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అందరు వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుందాం, ఇంటర్నేషనల్ కూడా కాకుండా వేర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ దాంట్లో కూడా ఒక సెట్ ఆఫ్ పీపులే ఉంటారు. జవహర్ నవోదయ విద్యాలయ, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్ అట్లా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన హైదరాబాద్ లో బోయిన్పల్లి ఉన్నది, సెయింట్ ఆండ్రూస్ ఉన్నది. కరెక్ట్ సార్. దాంట్లో యూ హ్యావ్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళలో ఒక చిన్న స్థాయిలో పనిచేసేవాడు ఉన్నాడు, పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు. అప్పుడు వాడికి తెలుస్తుంది అన్నమాట, మిక్స్చర్ బాగుంటుంది. దీంట్లో పిల్లల అభివృద్ధి అనేది, ఎకనామిక్ స్టాటా అనేది, ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి సిటిజన్ ఈజ్ అన్ అసెట్ టు ద నేషన్. కరెక్ట్. దాన్ని బిల్డ్ చేయాలంటే నీకు ఇవన్నీ ఆలోచనలు ఉండాలి. కరెక్ట్. ఓవర్ నైట్ మంచి సిటిజన్ కాడు. అవును సార్. చిన్నగా ఉన్నప్పుడు నేను శ్రీలంక విజిట్ చేసి, నేను ఒక 87 దేశాల కంటే ఎక్కువ తిరిగాను అశ్విన్ గారు. శ్రీలంకలో కింద ఒక పేపర్ కనబడదు. ఎందుకు అంటే మన స్కూల్లోనే నేర్పిస్తారు. దో ఇట్స్ అ బుద్ధిస్ట్ కంట్రీ, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా కనిపిస్తే తీసుకెళ్ళి డిసిప్లిన్ బేసిక్గా నేర్పించే, ఆ డిసిప్లిన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ మీరు కూడా ఒక పేపర్లో ఎక్కడో రాశారు సార్, ఫ్యాక్టరీస్లో వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ మన మహిళలు, ఎస్పెషల్లీ ఎవరైతే చాలా బలహీన వర్గాల నుంచి వచ్చే మహిళలకి, ఒక అమ్మకి ఒక బాబుకి స్కూల్లో బస్ ఆ ఫెసిలిటీ ఏంటి సార్, కొంచెం వివరిస్తారా? అశ్విన్ గారు, వరంగల్లో గన్పూర్ ప్రాంతంలో ఇంకా కొన్ని రీజన్స్లో చేశాను. స్టేషన్ గన్పూర్. ఓకే సార్. అక్కడ ఐ కేమ్ అక్రాస్ దర్ మెజారిటీ విడోస్ ఉన్నారు అక్కడ, విధవాళ్ళు చాలా మటుకు. వీళ్ళకు ఒక 3 పిల్లలు, 4 పిల్లలు. అత్తగారు వాళ్ళని అలౌ చేయరు రావడానికి, అమ్మగారు యాక్సెప్ట్ చేయరు. తో అవి చూసిన తర్వాత నేను కదిలిపోయాను. ఎందుకు వీళ్ళు చేసిన తప్పేంటిది, వాళ్ళ హస్బెండ్ తాగుబోతులు ఏదో సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళకి ఎందుకు ఈ పనిష్మెంట్. మళ్ళీ ఇటువంటి వాళ్ళకు ఇప్పుడు ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి అక్కడ. ఇటువంటి వాళ్ళకు ఒక స్కూల్, ఒక ఇండస్ట్రీ ఇన్ వన్ గుడ్ ప్లేస్, ఒకటే చోట ఒక కాంపౌండ్లోకి వస్తున్నారంటే ఒక స్కూల్ అప్ టు 10th స్టాండర్డ్, దెన్ అసెంబ్లింగ్ యూనిట్. ఇప్పుడు నాకు సౌత్ ఏషియన్ కంట్రీస్లో, కొరియా, జపాన్, కొన్ని కంట్రీస్లో బ్యూటిఫుల్ టైప్స్ ఉన్నాయి నాకు. ఐ డూ అడ్వైజ్ దెమ్. అక్కడికి కొన్ని అసెంబ్లింగ్ యూనిట్స్ ఉట్టి అక్కడికి ప్రోడక్ట్స్ వస్తే అసెంబ్లింగ్ చేసి పంపించాలి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ప్రిపేర్ చేస్తే ఏం లేదు, డిఫరెంట్ కలర్స్లో ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ఫస్ట్ వైట్ ట్రే వస్తే వైట్ ట్రే ఎక్కడ పెట్టాలి ట్రైనింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. దీస్ ఆల్ ప్రాజెక్ట్స్ కమ్స్ ఫ్రమ్ UNDP, USAID, CRY, ఇటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. సో నా విజన్ ఏంటంటే వీళ్ళందరినీ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక 3,000 వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిన తర్వాత దాంట్లోకి అబ్జార్బ్ చేసుకొని వాళ్ళ పిల్లలకి నా బస్సు ఊర్లలో గ్రామాలలోకి వెళ్ళి తల్లిని పిల్లల్ని తీసుకొని నా ఫ్యాక్టరీకి వస్తుంది. ఆ గేట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు బడికి వెళ్తారు.
మదర్ ఇండస్ట్రీకి వెళ్తుంది. ఓకే. ఈ స్కూల్ ఓన్లీ 2 గంటల వరకు ఉంటుంది. 2 తర్వాత 4 వరకు 2 గంటలు స్పోర్ట్స్ ఉంటుంది వాళ్ళకు. వెరీ నైస్. ఆ స్పోర్ట్స్ ఏంటంటే కొందరు స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ ఉంటారు, కొందరు వాలీబాల్లో పర్ఫెక్ట్ ఉంటారు, అట్లా అన్ని స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. దీనికి వీ గెట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ అమెరికా. ఓకే. ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ కాగానే బై 4:30, 5 o'clock బస్ తల్లిని పిల్లల్ని తీసుకొని మళ్ళీ గ్రామం తీసుకెళ్ళి వదిలేస్తుంది. చాలా మంచి ఐడియా సార్ ఇది మీరు చెప్పింది. అంటే మీరు ఫోకస్ చేసేది రూరల్ స్పోర్ట్స్ అని. రూరల్ ఇవన్నీ కూడా స్పోర్ట్ యాక్టివిటీస్, రూరల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఫర్ పువర్ పీపుల్. ఇటువంటిది ఎంటైర్ ఇండియాలో లేదు అశ్విన్ గారు. ఇటువంటి చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు. ఓకే సార్. అట్లా దాని తర్వాత ప్రతి చోట అవును సార్ వీళ్ళకు ఏం చేయాలా అనేది లేదు. 10th కాగానే వానికి కౌన్సిలింగ్ ఉండాలా. ఏ కోర్స్ చేస్తే వానికి ఉద్యోగం వస్తుంది, ఏ కోర్స్ చేయాలి అనేది వానికి అవగాహన ఉండదు. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. అక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళ ఎస్ఎస్సి వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు. దెన్ యూనివర్సిటీ లింకేజెస్ ఉండాలి. బయట పోవాలంటే వీళ్ళు ఎవడో అప్లై చేసుకున్నాడు కాదు, యూనివర్సిటీ రిక్రూటర్స్ని ఇక్కడ మనం యూనివర్సిటీకి ఇన్వైట్ చేస్తాం. ఆ డేస్లో వాళ్ళు వచ్చి రిక్రూట్ చేసుకొని వెళ్ళిపోతారు. కరెక్ట్ సార్. సో ఈ మధ్యవర్తులు ఎవరైతే ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అవును సార్, వెరీ నైస్ పాయింట్ సార్ వాట్ యు హావ్ సెడ్. కమర్షియల్ యాంగిల్ సార్, ఈ 18% ఏదైతే జిఎస్టీ పెడుతున్నారో చాలా మటుకు ఇండస్ట్రీస్, కొత్త కంపెనీస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో అది క్లోజ్ అయిపోతున్నాయి సార్, బంద్ అయిపోతున్నాయి అవన్నీ. అది మెయిన్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్సూరెన్స్ సెక్టర్ సార్. ఇన్సూరెన్స్లో మీకు లైఫ్ ఉంటుంది, నాన్ లైఫ్ ఉంటుంది. మీ దేశం మొత్తం మన 143 బిలియన్ పాపులేషన్లీ కవరేజ్ ఒకటి 4% సార్. అన్ని గవర్నమెంట్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ కలిపి కూడా. కాకపోతే 18% తోటి ఏ ఇండస్ట్రీ పెద్దగా ఈ జిఎస్టీ ఇది బర్డన్ అనుకుంటారా? ఇన్ వాట్ వే? ఇజ్ ఇట్ ఎ బర్న్ ఆర్ ఇజ్ ఇట్ ఎ కర్స్? అది శాపమా ఒక వారమా 18% జిఎస్టీ అనేది మీరు చెప్పండి. జిఎస్టీ పెట్టిన గవర్నెన్స్కి మనం అడగాలి. ఏది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినా కానీ దాని యొక్క లాభాలు నష్టాలు ప్రజలకు చెప్పాలి మనం. కరెక్ట్. దీంతో ఏం లాభం ఉన్నది ప్రజలకు, దీంతో ఏమి నష్టాలు ఉన్నాయి. దేనికైనా కానీ ఏమవుతుందంటే అశ్విన్ గారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ లేకుండా ఏ నిర్ణయాలు కూడా నీ అంతలో నువ్వు తీసుకున్నావు అంటే దట్ మే కిల్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. కరెక్ట్ సార్, 100%. దాన్ని ఒక్కసారికి 4 సార్లు ఆలోచన చేయాలి. దీనివల్ల ప్రభావం ఏం ఉండబోతుంది ఈ సెక్టర్స్ పైన. ఇవాళ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నన్ను అడగండి సార్, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చాలా కష్టం సార్ అంటాం. ఎందుకు? ఇటువంటివన్నీ ఇప్పుడు జిఎస్టీ ఆన్ టైం వస్తున్నది అనుకోండి, ప్రాబ్లం లేదు. కరెక్ట్. ఇప్పుడు దానికి చాలా రిపర్కషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 4 ఆర్డర్లు చేసిన అక్కడికైనా ఇక్కడికైనా ఏదో తెచ్చుకొని 5th ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నా జిఎస్టీ నాకు రిటర్న్ బ్యాక్ కాకపోతే నేను 4th ఆర్డర్ నా వర్కింగ్ క్యాపిటల్ సరిపోదు. వర్కింగ్ క్యాపిటల్ సరిపోకపోతే నేను నా ఎంటైర్ సంస్థకు ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళ మీద ఇవి డెలికేట్ ఇష్యూ అశ్విన్ గారు. వీళ్ళ మీద చాలా అధ్యయనం చేసి ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్ సార్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఓరుగల్లు, హనుమకొండ, మన కాజీపేటలో రూరల్ టూరిజం, రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, మెడికల్ టూరిజం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఏంటంటే సార్ మనకి మన గ్రేట్ ప్రెసిడెంట్ ఇంతవరకు ఏపీజే కలాం గారు ఏమన్నారంటే PURA పూరా అన్నారు, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియా ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళు సిటీస్కి వస్తున్నారో అది మనం కట్ చేయగలిగితే ఈ సిటీలో జరిగే క్రైమ్ అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ ఉపాధి వాళ్ళకి జరుగుతుంది. సో ఈ క్రమంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు అశ్విన్ గారు. నేనేం చెప్తానంటే, మీరు కొన్ని డెవలప్డ్ కంట్రీస్కి పోతే రూరల్కి అర్బన్కి ఏం డిఫరెన్స్ ఉండదు. కరెక్ట్ సార్. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తే ఇక్కడ నీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అవును సార్, 100%. సో ఈ మార్పు రావాలంటే నీ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ రూరల్ అప్లిఫ్ట్మెంట్, ఫర్ రూరల్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీస్ అని చెప్తున్నారు. వరంగల్ ఈజ్ రైట్ ఫిట్ ఫర్ అ స్మార్ట్ సిటీ. కానీ మీరు ఏదో పేపర్లో రాశారు కదా సార్, ఇండియా డజంట్ నీడ్ స్మార్ట్ సిటీస్, ఇట్ నీడ్ స్మార్ట్ విలేజెస్ అన్నారు. మీరు గుర్తుందా? ఆ స్మార్ట్ విలేజెస్ ఏంటి సార్ అది చెప్పండి. స్మార్ట్ విలేజెస్ అండ్ స్మార్ట్ సిటీస్ ఆర్ టుగెదర్ అశ్విన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్
వరంగల్ని నేను ఎందుకు అంతగా ఇచ్చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసుకుంటే ఇట్ ఈస్ ఫ్లడెడ్. అవును సార్, సాచురేట్ అయిపోయింది. ఇట్ ఈస్ అ మినీ ఇండియా. అవును. యూ కెన్ సీ పీపుల్, అంటే ఇక్కడ భారతదేశం నుంచి ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నారు. అవును సార్, విదేశాల నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు నిజంగానే ఇవి చేయాలంటే ఇమీడియట్ సిటీస్, ఇమీడియట్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి వీటిని డెవలప్ చేసుకుంటూ పోతుండాలి. అవును సార్, ఈ సాటిలైట్ సిటీస్ కింద, సాటిలైట్ టౌన్స్ కింద డెవలప్ చేసుకుంటూ పోవాలి. అదర్వైజ్ దీనికి నీకు న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎప్పుడో మన కొంప ముంచేస్తాయి. అవును సార్. ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఏం సార్, వాట్ ఇస్ ద స్టేట్? వరంగల్కి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ ఉన్నది అశ్విన్ గారు. దానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. కరెక్ట్ సార్. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి పక్కన ప్రతి ఒక 2 అంత దూరం నుంచి హైదరాబాద్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేది ఏమో అవసరం ఉన్నది. సో కాబట్టి అక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది ఎయిర్పోర్ట్, వాటిని డెవలప్ చేయాలి. అంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ వేర్ హౌసెస్ కోసం తీసుకురండి, దెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్సీజీకి తీసుకురండి. కరెక్ట్. తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ నీకు ఎయిర్పోర్ట్ కావాలడా. ఇక్కడ ఏంటంటే సార్, జస్టిస్ పెనల్టిమేట్ క్వశ్చన్, ఇక్కడ ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మన ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి మీరు ఒక 4 to 5 పాయింట్స్లో ఏం సూచనలు ఇవ్వబోతున్నారు? ఎట్లిస్తే ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఒక అద్భుతమైన స్టేట్ అశ్విన్ గారు. అవును సార్. ఈ స్టేట్ని కొందరు వాళ్ళ బెనిఫిట్ కోసం దీన్ని స్వార్థం డివైడ్ చేశారు. అవును సార్. లేకపోతే ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ శ్రీకాకుళం, చిత్తూరు, ఇంత పెద్ద ప్రాంతం ఎక్కడ లేదు. అవును సార్. ఈ రాష్ట్రం డిసైడ్ చేసేది ప్రధానమంత్రి ఎవరు ఉండాలా ఎవరు ఉండొద్దు అని. అంత సంఖ్య ఉండలేదు ఎంపీసీ. అవును సార్. అటువంటి దాన్ని ఇచ్చేసుకొని ఇవాళ ఆ స్టేట్ ఈ స్టేటు కొన్ని ఇబ్బందుల పాలైంది. అవును సార్. ఓకే, అందరు దాన్ని మనం వాస్తవంగా ఇంత మంచి ప్లేస్లో నీకు ఇదైనప్పుడు ఇవాళ ఎక్కడెక్కడికైనా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు. కరెక్ట్. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా లేట్గా అర్థం చేసుకున్నారు ఏంటంటే, అరే మన ప్రజల్ని మనం ఇచ్చేసాము, అక్కడ ఏమంటున్నాను ఏవేవైతే ఇంప్లిమెంట్ కాలేవో అవి ఇంప్లిమెంట్ చేయించాలి, చెవు పిండి చేయించాలి. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అట్లా ఉండే. ఆ సిచ్యువేషన్స్ని తట్టుకొని ముందుకు పోదామంటే దానికంటే ఇంకా వర్స్ట్ డేస్ చూసాం మనము. ఇవాళ ఈ ఇద్దరికి ముఖ్యమంత్రులకు నేను ఏం సూచన, నా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చేంత వాడిని కాను, కానీ యాజ్ అ సిటిజన్ కరెక్ట్ సార్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇద్దరు కలిసి బ్యూటిఫుల్ కోస్ట్ లైన్ ఉంది మనకు. ఈ కోస్ట్ లైన్ని మేక్ అ పాయింట్ దట్ దిస్ షుడ్ బి ఎ సెంటర్ పాయింట్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇవాళ మీకు సౌత్ ఏషియా ఆర్ మీరు ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రాంతం. సార్ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు ఇంటరప్ట్ యూ. ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, విశాఖపట్నం అనేది ఒక కాకినాడ, మనకి వేరే పోర్ట్స్ ఉన్నాయని వరుసగా, మనకి మచిలీపట్నం అవన్నీ పోర్ట్స్ ఉన్నాయి. విశాఖపట్నం విల్ కమ్ టు అవర్ ఈస్ట్ సార్, వెస్ట్ మనకు బాంబే ఉంది. ఒక షిప్ తిరగాలంటే మొత్తం కింద నుంచి తిరిగి వెళ్ళాలి. ఒకవేళ మనం విశాఖపట్నంలో కాకినాడనో కనెక్టింగ్ టు కాజీపేట్ అండ్ వరంగల్ మనకు ఒక రోడ్ తయారు చేసి బాంబే కనెక్ట్ చేస్తే ఆ ఐడియా మీకు ఎట్లా ఉంటుంది సార్? వాట్ డూ థింక్? ఇప్పుడు ఉన్నాయి అశ్విన్ గారు, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మిడ్ పాయింట్ ఈజ్ కాజీపేట్. కరెక్ట్ సార్. కాజీపేట్ నీ ఫ్లీట్ వచ్చినప్పుడు యూ కెన్ డూ ద బల్క్ బ్రేకింగ్ అంటాం మేము. అవును సార్. ఇప్పుడు నేను ఢిల్లీకి అని నాకు సామాను కేరళకు పోవాలా, మహారాష్ట్రకు పోవాలా, ఆంధ్రప్రదేశ్కి రావాలా, తమిళనాడుకి పోవాలా, తెలంగాణకు రావాలి. రైట్. సో నేను ఈ 4 వెహికల్ పంపించే బదులు నేనేం చేస్తాను, బల్క్ అంతా కూడా కాజీపేటకు వస్తుంది. ఓకే. అక్కడ బ్రేక్ అయ్యి స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు నీకు ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది. అవును సార్. అటువంటి చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ పార్ట్కు నేను ఈస్ట్ వెస్ట్ ఎందుకు ఇచ్చేసినాను? అవును సార్. అంటే ఈస్ట్కేని వెస్ట్కి పోవడానికి, వెస్ట్కేని ఈస్ట్కి పోవడానికి అవర్ పోర్ట్ షుడ్ బి ద హబ్. కరెక్ట్. దానికి ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ పీపుల్ రెడీ టు ఇన్వెస్ట్. కరెక్ట్. అంటే మీరు తెప్పగలుగుతారు సార్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ? ఇవన్నీ డెఫినెట్లీ అమర్ గారు, డెఫినెట్. అంటే మనకు ఒక వేయబుల్ ప్రాజెక్ట్స్ ఉంటే దీనికి వీ కెన్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే రైట్ సార్ దట్ దేర్ ఆర్ పీపుల్ లుకింగ్ ఫర్ వెరీ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్. వెరీ గుడ్ సార్. అంటే మీరు అన్నట్టు ఆఫ్రికన్ నేషన్స్, యూరప్ వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఆఫ్రికాలో దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సియరా లియోన్ ఉన్నది, ఆర్ డిఆర్సి కాంగో ఉన్నది. రైట్ సార్.
యుగాండా ఉన్నది, ఘానా కూడా మీరు దెన్ ఘానా ఉన్నది. ఈ కంట్రీస్ లో రఫ్ డైమండ్స్ ఉంటాయి. డైమండ్స్ సూరత్ కి అక్కడికి తెచ్చుకుంటారు, ఇక్కడ డిజైన్ అవుతుంది, కట్ అవుతుంది, పాలిష్ అండ్ కటింగ్, రైట్ సార్, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్. కరెక్ట్ సార్. వరంగల్ ఎందుకు ఆఫ్ చేయొద్దు? కరెక్ట్ సార్, పాలిషింగ్ హబ్ అవన్నీ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ లింకేజ్ ఎట్లా చేయొచ్చు అంటే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఇటువంటి నైపుణ్యత లేదు కాబట్టి సమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ వేర్ డిస్కస్డ్, అంటే కొన్ని డిస్కషన్స్లో పార్టిసిపేట్ అయినప్పుడు దే టోల్డ్ ప్రొఫ్ మీరు మీ దగ్గర ఇవి చేపియండి, మాకు మేము మా రఫ్ డైమండ్స్ ఇస్తాము, కటింగ్ పాలిషింగ్ ఎవ్రీథింగ్ యూ డూ ఇట్, అండ్ మాకు రీఎక్స్పోర్ట్ చేసి మా కంట్రీకి పంపియండి, ఆర్ యూ ఎక్స్పోర్ట్ టు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్, వీ సిట్ ఫర్ అ ప్రపోర్షన్ అగ్రిమెంట్. కరెక్ట్ సార్. ఇక్కడ నేనేమంటున్నానంటే సార్, మీరన్న మాటనే మీరు ఈ వేరే దేశాలు, ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న రాష్ట్రపతుల్ని మీరు కలిసారు, వాళ్ళు అక్కడ ఉన్న టాప్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ కలిసారు, వాళ్ళు మీకు ఈ ఆఫర్ ఇచ్చారా సార్ మీ దేశంలో? నేను ఒక పేపర్ కట్ ఉన్నది నాది, ముస్వెనీ వాంట్స్ మోర్ ట్రేడ్ విత్ ఇండియా. వెరీ నైస్. ముస్వెనీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుగాండా. ఓకే సార్. అండ్ he invited 4 people from India and I am one of the. Oh, that's great. సో అక్కడ మాట్లాడుతుండగా ఇవన్నీ కూడా అంటే మన ప్రోడక్ట్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్న వనరులు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. అవును సార్. ఒక ఇజ్రాయలీ కట్ కావాలా, బెల్జియం కట్ కావాలా అంటే అవన్నీ మెషిన్స్ ఇక్కడ పెట్టి మన దగ్గర సూరత్ ఈజ్ నెంబర్ 1. కరెక్ట్ సార్. కొంతమందిని ఫస్ట్ ఇక్కడ పెట్టి నేర్పించి ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయండి. అంటే మనం డైమండ్ అండ్ డైమండ్స్ ట్రేడింగ్ కోసము ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి. 100% చేయొచ్చు. 100%. దానికి పెద్ద ప్లేస్. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఒకటి యాడ్ చేయాలి ఏంటంటే అశ్విన్ గారు, మనం గోల్డ్ పండియము, గోల్డ్ మైన్స్ లేవు మనకి, బట్ ఇప్పుడు ఇక్కడ మీరు క్యాప్స్ గోల్డ్ అని ఉన్నది. అవును సార్. SEZ ఎయిర్పోర్ట్ నుంచి ఒక కొద్ది ఏమంటే డిస్టెన్స్లో అక్కడ మల్బార్ గోల్డ్ ఉంది, వాళ్ళ ప్లేస్ ఇచ్చారు ప్రాసెసింగ్కి. నగెట్స్ వస్తాయి, ఇక్కడికి రఫ్ గోల్డ్ వస్తుంది, ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఎక్స్పోర్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. అట్లా యూ కెన్ క్రియేట్ వాల్యూ యాడెడ్ హబ్స్. కరెక్ట్ సార్. ఇన్ దిస్ రీజన్. రైట్ సార్. దిస్ రీజన్ ఈజ్ ఎవ్రీథింగ్. రైట్ సార్. దాని ప్రాపర్ పీపుల్ సీఎంతో ఉండి, అవును సార్, ఆ క్యాబినెట్తో ఉండి కరెక్ట్ సజెషన్స్ ఇస్తే, కరెక్ట్ సార్, యూ కెన్ డెవలప్ ది స్టేట్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు చెప్పండి, మీరు రేవంత్ రెడ్డి గారితో, వైఎస్ జగన్ గారితో మాట్లాడితే యూ కెన్ ప్లాన్ దట్ ఎంటైర్ థింగ్. అంటే వీళ్ళిద్దరు అంటే నేనేమంటున్నా, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ టీం అంతా ఉంటుంది, మినిస్ట్రీస్, ఇవన్నీ జస్ట్ ఒక ఇగ్నేట్ చేసే థాట్స్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్లో నేను ఒక చిన్న వ్యక్తిని, బట్ నేను పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను. వివేక్ దెబ్రాయ్ అని ఉన్నాడు, ఇవాళ ఈజ్ అడ్వైజర్ టు మోడీ. కరెక్ట్. మన ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్. అట్లాగే బ్రిజ్ మోహన్ గారు ఉన్నారు, భట్టాచార్య అని ఉన్నారు. భట్టాచార్య అండ్ వార్షిని అని ఒక బుక్ ఉంటుంది, ప్రతి కామర్స్ వాళ్ళు చదువుతారు. ఐ వర్క్ విత్ హిమ్ అండ్ రిసర్చ్. ఐ వర్క్ విత్ ప్రొఫెసర్ సైగల్ హు డిజైన్ ద ఫస్ట్ కస్టమ్స్ డాక్యుమెంట్. సో ఇటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్తో నేను వర్క్ చేశాను. నాకు మా గురువు గారు పిఎల్ సంజీవ్ రెడ్డి గారు హ్యాస్ గివెన్ మీ అ గ్రేట్ ఆపర్చునిటీస్ టు లెర్న్. నేను డైరెక్ట్ తన కిందనే వర్క్ చేసేది, అండ్ ఐ హావ్ నెవర్ సీన్ అ తెలుగు పర్సన్ లైక్ హిమ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఆయన దగ్గర ఐ హ్యావ్ గ్రేట్ లెర్నింగ్, అండ్ హీ వాజ్ చీఫ్ సెక్రటరీ టు ఎన్టీ రామారావు గారు. వెరీ నైస్. అండ్ హీ వాజ్ అ DGFT డైరెక్టర్. ఆయన లాంటి బ్యూరోక్రాట్ని నేను చూడలేను అశ్విన్ గారు, అండ్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్. He has given me a great learning under his able leadership. Ashwin garu. Sir, ikkada just before the second final question, Telangana Andhra యువతకి ఒక జబ్ అనండి ఏమనండి, వాళ్ళకి ఏమంటారంటే మీరు ఏం చేస్తారు ఫ్యూచర్లో అంటే గవ్ టు జాబ్ అంటారు, గవర్నమెంట్ జాబ్ కూడా అన్నారు. ఈ గవర్నమెంట్ జాబ్ అనే ఒక మబ్బులోంచి బయటపడడానికి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉట్టి గవర్నమెంట్ జాబే కాదు కదా, ఇంజనీరింగ్, మెడిసిన్, గవ్ టు జాబ్, ఈ మూడేనా? చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్. మనం ఎందుకు అది మాట్లాడరు? ఎందుకు మన యువత ఆ దిశలో ఆలోచించారు ఎందుకు? లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు పడుతుంది, అడ్వర్టైజ్మెంట్ పడలే, ఎప్పుడు ఇదే స్ట్రైక్స్, ఇదే జరుగుతుంది. మీరు రీసెంట్లీ చూస్తుంటారు, ఒక అమ్మాయి మన RTC క్రాస్లో సూసైడ్ కూడా చేసుకుంది, ఎందుకంటే నోటిఫికేషన్ రాలేదు. ఈ గవర్నమెంట్ జాబ్స్ అనే ఒక దీని నుంచి బయటపడుతూ వాళ్ళు స్వతహాగా ఎంటర్‌ప్రెన్యూర్స్, స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటట్టు ఆ యాటిట్యూడ్ చేంజ్ మనం ఎలా చేయాలి? దేర్ షుడ్ బి అ కల్చరల్ షిఫ్ట్ అశ్విన్ గారు. చదువుకున్న తరుణంలోనే ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. ఓకే.
చిన్నగా చదువుతున్నప్పుడే చిన్నగా బిజినెస్ చేయమంటారు, వ్యాపారం చేయాలి. వాళ్ళకు కొన్ని మోటివేషనల్ టాక్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు ఒకటి ఏడుస్తూ ఉంటాడు, వేరొని పైన ఏడుస్తుంటాడు, వాడు అంత గొప్పగా ఉన్నాడు, అంత గొప్పగా ఉన్నాడు, నేను ఎందుకు అయితే లేనని. భగవంతుడు వెక్స్ చెంది అంటాడు, అరే ఏంద్రా వీని గోల అని వాని జీరో సమ్కి తీసుకొచ్చి వీని జీరో సమ్కి తీసుకొచ్చి గేమ్ షురూ చేస్తాడు. ఇద్దరిని జీరో లెవెల్లో పెట్టి స్టార్ట్ చేస్తాడు. అయితే ఎవడైతే గొప్పగా ఉండేనో వాడు ఫస్ట్ డే ఒక ఫిషింగ్కి పోతాడు, చేపలు పట్టడానికి ఉన్న కొద్ది డబ్బులో ఒక ఏమంటారంటే తెలుగులో గాలం అంటారు, కట్టె పట్టుకొని వానికి వీనికి ఇద్దరికి ఇస్తే వీడు పోయి 2 ఫిష్ పడతాడు, చేపలు పడతాడు, వాడు 2 చేపలు పడతాడు. వీడు ఒక చేప అమ్మి డబ్బులు చేసుకుంటాడు, వాడు 2 చేపలు ఇంటికి తీసుకెళ్తాడు. భార్యకి చెప్తాడు, మంచిగా ఒకటి ఫ్రై చేయి, ఒకటి పులుసు చేయి అంటాడు. వీడు నెక్స్ట్ డే ఈ డబ్బులతోటి ఇంకొక గాలం కొంటాడు. కొన్న తర్వాత వాడు ఒకరిని అపాయింట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే వీడు 10 చేపలు పడతాడు, వీడు 5 చేపలు పడతాడు. వీడేం చేస్తాడు, ఇవాళ మనోళ్ళు అందరిని పిలిచి ఒక దావతి అంటాడు. వీడు నెక్స్ట్ డే 10 పట్టిన దాంట్లో 2 ఇంటికి తీసుకెళ్తాడు, వానికి ఎంత కావాలో అంతే తీసుకెళ్తాడు. 8 అమ్మి మళ్ళీ ఇంకొక 5 మందిని ఎంప్లాయీస్ పెట్టుకుంటాడు. కరెక్ట్ సార్. సో వీడు గ్రో అవుతుంటాడు. దిస్ ఇస్ ఆల్ మైండ్ సెట్ అశ్విన్ గారు. అప్పుడు ఏంటంటే అది ప్రాపర్గా ఇన్కల్కేట్ చేస్తే నీకు బిజినెస్ కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళకి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ యూ నీడ్ టు టెల్. రూరల్ ఏముంటుంది, ఆర్థిక పరిశాన్లు ఎన్నో ఉంటాయి, చదువుకోవాలంటే డబ్బులు ఉండయి. యూనివర్సిటీకి వస్తాడు, వాడు ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ మీద చదువుతాడు, స్కాలర్షిప్ వానికి టైంకి రాదు, నానా తిప్పలు పడతారు. అశ్విన్ గారు, వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ చేసి పెట్టి వీళ్ళకి ఇచ్చేయడానికి రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ వింగ్స్ రావాలి. కరెక్ట్ సార్. ఒక 500 తోటి నువ్వు ఏం బిజినెస్ చేయొచ్చు, ఒక నీకు 5 లక్షలు ఇస్తే ఏం బిజినెస్ చేయొచ్చు అనేది ట్రైనింగ్ వీ కెన్ ట్రైన్ దెమ్. కరెక్ట్ సార్. వాళ్ళకు ఇప్పుడు నువ్వు గొర్రెలు బర్రెలు ఇస్తే వాడు ఎంటర్ప్రీనర్ కాడు. కరెక్ట్. వానికి డబ్బులు ఇచ్చి బిజినెస్ he will become a businessman. కరెక్ట్. అంటే ఇక్కడ చెప్పేది అంటే అందరూ యువత ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియో, మన ప్రొఫెసర్ దర్శన్ గారు చెప్పినట్టు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ గివర్. ఒక 10 జాబ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. అందుకే మీరు ఆ దిశలో కూడా ఆలోచించండి. అంటే మేము చెప్పేది ఇక్కడ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొద్దు అని ఏం కాదు, రాయండి, చేయండి, ఆస్పైర్ చేయండి, తప్పేం లేదు. కాకపోతే మీరు ఈ యాంగిల్లో కూడా చూడండి. దయచేసి నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యలకి అవన్నిటికీ గురి చేయకండి. ప్లీజ్ డోంట్ గో ఫర్ దాట్. ఓకే, ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి నేను చెప్తాను, అవును సార్, నువ్వు ఒక ఎక్స్పర్ట్ ఫర్మ్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఇంట్లో కారిడోర్లో కూర్చొని బిజినెస్ చేయొచ్చు. ఇవాళ నీ ఇంటర్నెట్ అనేది నిన్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోతుంది. గ్లోబల్ విలేజ్. నీకేం కావాలా, ఒక కంపెనీ కావాలా, కంపెనీ వెబ్సైట్ కావాలా, యూ షుడ్ బి అ ప్రోడక్ట్ టు సెల్. అంటే యూ షుడ్ బి అ ప్రోడక్ట్ టు సెల్ అంటే ఇవాళ ఎన్నో దేశాలు ఈ దేశంని చూస్తున్నాయి, వాళ్ళ ప్రోడక్ట్లు ఈ దేశంలో అమ్మాలని. అవును సార్. యూ బికమ్ అ రిప్రజెంటేటివ్. కరెక్ట్ సార్. నువ్వు ఆ దేశంకి ఉన్న కంపెనీకి ఇండియా రిప్రజెంటేటివ్ కా. కరెక్ట్ సార్. అంటే ఇక్కడ మీరు చెప్పారు కదా సార్, మన బాలానగర్లో కూడా MSME అంటారు, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్. దాని గురించి మీరు చెప్పండి సార్, మీరు అక్కడ కూడా చేశారు. ఇప్పుడు MSMEకి నేను చాలా వర్క్ చేశాను. అక్కడికి ఎంతో మంది ఫారినర్స్ ఇక్కడ తీసుకొస్తారు. ఓకే సార్. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఓకే సార్. మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోతుర్రా నేర్చుకోనీకే, అది అక్కడోడిని ఇక్కడ పిలిపించి నేర్పిస్తారు డబ్బులు ఇచ్చి. మళ్ళీ ఇక్కడోనికి డబ్బులు ఇచ్చి బయటకి ఎందుకు పంపిస్తలే నేర్చుకోనీకే. నువ్వు ఎప్పుడైతే నీ ప్లేస్ వదిలిపెట్టి బయట పోతావో డెవలప్మెంట్ నేను ఫాలో అవుతుంది. కరెక్ట్ సార్, మంచి మాట అన్నారు సార్, మంచి మాట అన్నారు. నువ్వు ఇక్కడే కుంటలో బతికి బావిలో కప్పలాగా ఇదే ప్రపంచం అనుకుంటే కాదు. ప్రపంచంలో నేను ఒక MSMEలో టీచ్ చేసినప్పుడు ఒక అమ్మాయి అడిగింది నన్ను, సార్ మా అమ్మ ఎంబ్రాయిడరీ చాలా బాగా చేస్తుంది సార్, నాకేమన్నా ఎంబ్రాయిడరీ ఏమన్నా తో నాకేమన్నా చెప్పండి సార్, మంచి బిజినెస్ చేయాలని ఉంది సార్, నేను ఇంజనీరింగ్ చేశాను, మా నాన్న లేరు, మా అమ్మ ఓల్డ్ సిటీలో ఇచ్చేస్తుందంటే మీ వర్క్ చూపెట్టండి నాన్న, నేను ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అని. తనకు ఏం చెప్పలేదు నేను. నువ్వు మలేషియాలో ఎగ్జిబిషన్ అవుతుంది, దాంట్లో పార్టిసిపేట్ కావాలి, నీకు అన్నీ తెప్పిస్తాను, అన్నీ తెప్పించాను. నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకో, ఒక 5 సాడీ నువ్వు కొనే కెపాసిటీ ఉంటే నీ ఇన్వెస్ట్మెంట్, ఆ సాడీని కట్ చేసి కరెక్ట్ పీసెస్, అక్కడ మలేషియాలో స్కార్ఫ్ కట్టుకుంటారు ప్రతి ముస్లిం, స్కార్ఫ్ డిజైన్ చేయండి, చేసి
ఇవి ఒక 100 స్కార్ఫ్ 200 స్కార్ఫ్ నీ కెపాసిటీ ఎంత నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అది, దెన్ ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం తీసుకొని ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్గా. అశ్విన్ గారు మీరు బిలీవ్ చేయరు, తను అప్పు చేసి తీసుకున్నది వాళ్ళ అమ్మ కళ ఏదైతే ఉన్నదో అది తీసుకెళ్ళి 1 వీక్ ఎగ్జిబిషన్లో ఏమో 3 days అమ్మేసేది అంతా. గ్రేట్ గ్రేట్ వెరీ గ్రేట్. టుడే షీ ఈజ్ బ్రైడల్ కలెక్షన్కి ఆమెకు 1 month ముందు ఆర్డర్స్ వస్తాయి. వెరీ నైస్. అట్లా మళ్ళీ ఇంకొక టీంకి వీళ్ళు ఇక్కడికే చెప్పాను వెళ్ళిండ్రు, ఎక్కడ జోహానిస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళు ఇవి చూడలే, అంటే వాళ్ళు ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అయ్యారు కానీ ఎగ్జిబిషన్ ITPO అని తీసుకుపోతుంది మన వాళ్ళని బయటికి. అక్కడ పోయిన తర్వాత నేను అప్పుడు మలేషియాలో ఉండే, వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు. నేను అన్నాను అంటే వాళ్ళ భర్తతో పోట్లాడి 2 లేడీస్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అప్పు చేసుకొని వెళ్ళిన వాళ్ళు, నేను ఏమైంది మా ఎందుకు ఏడుస్తున్నారంటే, సార్ మేము చూసుకోలేము, దాంట్లో ఈ ఎగ్జిబిషన్లో ఓన్లీ ఫర్ ఎగ్జిబిట్ నాట్ ఫర్ సేల్ అని ఉన్నా సార్. ఓకే ఓకే, చూపెట్టడానికి ప్రదర్శించడానికి అంతే, ఇంకా అమ్మడానికి లేదు. సో నేను అప్పట్లో అక్కడ మన ఇండియన్ అంబాసిడర్కి రిక్వెస్ట్ చేసి అంత సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పి ఒక 3 days ఇండియన్స్కి ఎగ్జిబిషన్ పెట్టండి, దాని ఇన్వెస్ట్మెంట్ ఏముందో కూడా తీసుకోండి, మన ఎంబసీ హాల్స్ ఉంటాయి అన్నమాట, ఇది చేయండి అంటే చాలా రిక్వెస్ట్ చేసినాను. ఎందుకంటే ఒక ఎంటర్ప్రీనర్ ఆ జీల్ చనిపోవద్దు. కరెక్ట్. మళ్ళీ ఇంకొకసారి అతడు ఇంకా 100 మందిని పాడు చేస్తాడు, అతను ఉత్సాహం పోకూడదు. అది ఒకసారి ఆ జీల్ చనిపోయింది అనుకోండి అశ్విన్ గారు, ఏం చేయలేదు. అతను రిక్వెస్ట్ చేస్తే పెట్టాడు. వాళ్ళు ఆ 3 daysలో వాళ్ళ మొత్తం సామాన్ 2 daysలో అమ్మేశారు. సార్ ఇంకా కొద్ది సామాన్ మిగిలిపోయింది సార్ అంటే, అమ్మ గిఫ్ట్లు ఇచ్చేయండి, మీది మీకు వచ్చింది కదా. అట్లా ఉంటాయి అనమాట. వీళ్ళకు మనం మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలా. ప్రతి యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఉండాలా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. 500 తోటి బిజినెస్ చేసినప్పుడు ఇవాళ 500 కోట్లకు ఎదిగిందంటే, ఆయన వచ్చి మాట్లాడిందంటే ఎన్నో లైఫ్స్ ఇగ్నేట్ అయిపోతాయి. అవును సార్. అటువంటి లెర్నింగ్ ప్రతి యూనివర్సిటీలో ఉండాలి అశ్విన్ గారు. ప్రతి మేనేజ్మెంట్, ప్రతి MBA దీంట్లో ఉండాలి, అంటే ఎనీ స్ట్రీమ్. రైట్. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ఐ సజెస్ట్. రైట్ సార్. ఇక ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే చూస్తున్నారో, మీరు యాజ్ యూఆర్ అస్పైరింగ్ ఫర్ ఎ సీట్ ఫర్ లోక్సభ ఇన్ వరంగల్, 3 points చెప్పండి సార్ టు దెమ్ వై దే షుడ్ గివ్ ద సీట్ ఫర్ లోక్సభ ఫర్ డాక్టర్ మురళీ దర్శన్. డాక్టర్ మురళీ దర్శన్ అన్న అశ్విన్ గారు ఇగ్నేటెడ్ మైండ్. నేనే కాదు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు దే ఆర్ లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ లైక్ ఎ క్యాండిల్, lighted candle which can light other candles. Very good sir. To build a nation you need to, అప్పట్లో మనకు స్వతంత్రం రావాలా బ్రిటిష్ నుంచి అని ఎంతోమంది పోరాడారు. కరెక్ట్. దేనికోసం? ఇవాళ మన నేషన్ని మనం బిల్డ్ చేయాలంటే there are precious people in this country. Correct sir. Give them an opportunity to sit and help you people in policy advocacy. Correct. In building the nation. Social in justice. different verticals, building the careers of the younger generations. Correct sir. So these are all things. నేను ఒకటే పొలిటికల్ పార్టీస్కి చెప్తున్నాను ఏంటంటే, just give 5 minutes to go through my profile. If this profile really have essence to build this nation, to build the political parties and build the lives of the people, give me an opportunity, and this opportunity will change the lives of people, and this much I can say, Ashwin Garu. Right sir, definitely sir. Last point sir, social justice మీద మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్? సోషల్ జస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే అశ్విన్ గారు, కొన్ని వర్గాల నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు అశ్విన్ గారు. 76 years of independence వాళ్ళ వర్గం రిప్రజెంటేషన్ లేదు. అవును సార్. బాబాసాహెబ్ కలలు కన్నా లేదంటే ప్రతి వర్గం నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉండాలి, వాళ్ళ ఇష్యూస్ని రిప్రజెంట్ చేయండి. కరెక్ట్. When you don't have a perfect representative to represent your issues in what you call చట్టసభల్లో, so you don't get justice. ప్రతి వర్గం నుంచి కూడా ఉండాలి సోషల్ జస్టిస్. ఎందుకు? ఒక ఇంట్లోకి
నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇది సోషల్ జస్టిస్ కాదు. అంటే మీరు ప్రీవియస్ గవర్నమెంట్ లో చూశారు. అవును సార్. ఒక్క ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఉండే, అంత వాళ్ళే. ఎక్కడ సోషల్ జస్టిస్? ఒక వర్గము, ఆ వర్గంలోకి ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యేకు వాళ్ళు మినిస్టర్షిప్ ఇవ్వలే. అవును సార్. దట్ ఈస్ నాట్ సోషల్ జస్టిస్. కరెక్ట్ సార్. యూ నీడ్ టు, అంటే యాజ్ అ లీడర్ యూ నీడ్ టు ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. దాన్నే సోషల్ జస్టిస్ అంటారు. కరెక్ట్. సొసైటీలో ఉన్న ప్రతి వర్గం రిప్రజెంటేషన్ కావాలి. నీకు ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ లేకపోతే మీరు ఎక్కడ ఉండేది? కరెక్ట్ సార్. ఏం సోషల్ జస్టిస్ చేశారు మీరు? కరెక్ట్. సో కాబట్టి సోషల్ జస్టిస్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కరెక్ట్. యూ నీడ్ టు సీ దట్ ప్రతి వర్గం నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి, ఒక్క వర్గం నుంచి కాదు. ఈ కంట్రీ ఈజ్ ఫిల్డ్ విత్ డిఫరెంట్ పీపుల్. కరెక్ట్ సార్. ఎవ్రీ కమ్యూనిటీస్, అవును సార్. all this community representation should be there in assembly as well as in parliament. So this definitely sir, thank you very much Dr. Darshan garu. Thank you Ashwin garu, thank you very much. And here నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ రోజు మన విన్సాయ్ డిజిటల్ మీడియా ప్లస్ మన మైరా మీడియా వాళ్ళు ఈ కొత్తది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సెషన్స్కి రావచ్చు, మీరు మన మైరా మీడియా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ దర్శన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్.